ఈ డెవాప్స్ అనేది ఎందుకు పిక్చర్‌లోకి వచ్చింది? అంటే ముందు ఏముండేవి? డెవాప్స్ కంటే ముందు ఏముండేవి? ఏంటి అనేది చూద్దాం. సో, బేసిక్‌గా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అండి. సో, ఇదేంటంటే బేసిక్‌గా ఒక ఒక ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ రెడీ చేయాలంటే మనం ఏదో ఒక మెథడాలజీని వాడేవాళ్ళమనమాట. సో, ఇనిషియల్‌గా డిఫరెంట్ ఆ మెథడాలజీస్ అన్నిటిని కలిపి మనం బేసిక్‌గా ఏమంటామంటే సాఫ్ట్‌వేర్ ఎస్‌డీఎల్‌సీ ప్రాసెస్ అంటారన్నమాట దీన్ని. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఓకే. సో, ఇందులో కొన్ని మెథడాలజీస్ ఉంటాయి. ద మెయిన్ ఇంపార్టెంట్ మెథడాలజీస్ వచ్చేసరికి సో, ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ అండ్ అజైల్ మెథడాలజీ అనమాట. ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ అవ్వాలంటే సో, ఆళ్ళొక ప్రాసెస్‌ని ఫాలో అవుతారన్నమాట. ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఏంటంటే బేసిక్‌గా సో, ఇది ఈ రిక్వైర్మెంట్ ఫేజ్ అవ్వచ్చు, డిజైన్ అవ్వచ్చు, ఇంప్లిమెంట్ అవ్వచ్చు, వెరిఫికేషన్ అవ్వచ్చు, మెయింటెనెన్స్. సో, ఇదేంటంటే ఇవన్నీ ఈచ్ ఫేజ్ అనమాట. ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆఫ్ కోడ్ అనమాట ఇదంతా. అయితే ఈ ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్స్. ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఏంటి అంటే బేసిక్‌గా ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం హౌస్ ఎలా అయితే కట్టుకున్నప్పుడు ఒక హౌస్ కట్టుకోవాలంటే సో, మనకు ఒక ప్లాన్ ఉండాలి. సో, అంటే మనకున్న సైట్‌ని బేస్ చేసుకొని అంటే సాఫ్ట్‌వేర్ లెవెల్‌లో మాట్లాడుకోవాలొస్తే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసామండి. ఓకే. ఈ కామర్స్ బిజినెస్ అవ్వచ్చు వాటెవర్ ఇట్ ఈస్. సో, ఆ బిజినెస్‌కి ఎంతమంది కస్టమర్స్ ఉంటారు? మన యొక్క ఏఐ లైక్ మనకి యూఐ డిజైన్ ఎలా ఉండాలి? అంటే సో, ఈ యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది ఎలా ఉండాలి? సో, ఎన్ని సర్వర్‌లు మెయింటైన్ చేయాలి? డేటాబేస్‌లు ఎన్ని మెయింటైన్ చేయాలి? సో, ఫంక్షనాలిటీ ఎలా ఉండాలనేది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా రిక్వైర్మెంట్ ఫేజ్‌లో ఉంటది. సో, ఇది ఇక్కడ మనం ఎవరితో మాట్లాడుతాం బేసిక్‌గా ఈ రిక్వైర్మెంట్ ఫేజ్ అనేసరికి ఆర్కిటెక్ట్స్ అవ్వచ్చు, లేదా మన కస్టమర్స్ ఎవరైతే క్లయింట్స్ ఉంటారో సో, వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి ఆ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తామనమాట. ఆ రిక్వైర్మెంట్ గేదర్ అంతా సో, బేసిక్‌గా ఏమవుద్దంటే ఈ రిక్వైర్మెంట్ గ్యాదర్ ఫేజ్‌లో ఈ డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా సేకరించిన తర్వాత అంతా ఫైనలైజ్ అయిన తర్వాతనే మనం నెక్స్ట్ ఫేజ్‌కి మూవ్ అవుతామనమాట. సో, ఈ రిక్వైర్మెంట్ ఫేజ్ నుంచి ఈ డిజైన్ ఫేజ్‌కెళ్తాం. ఈ డిజైన్ ఫేజ్‌లో ఏంటి? సో, మనం లైక్ ఒక డాక్యుమెంటేషన్ అవ్వచ్చు. లైక్ మనం ఎలా ఎళ్ళాలి? సో, క్లయింట్ ఈ విధంగా అడిగాడు. దానికి సంబంధించినట్టుగా మనం ఒక ప్లాన్ పద్ధతిగా మన మొత్తం కావాల్సిన సెటప్ అంతా రెడీ చేసుకోవడం అనమాట. ఆ తర్వాత సో, ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అనమాట. సో, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్ స్టేజ్‌లో ఏంటంటే బేసిక్‌గా ఇక్కడ డెవలప్‌మెంట్ ప్రాసెస్ అవ్వచ్చు. మొత్తం బిల్డ్, డిప్లాయ్‌మెంట్స్ ఎవ్రీథింగ్ అనేది ఈ స్టేజ్‌లో అయిపోతుంది. సో, ఈ స్టేజ్‌లో అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది? వెరిఫికేషన్. లైక్ ప్రొడక్షన్ డిప్లాయ్‌మెంట్ అయిపోయిందనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో, మనం ఫేస్‌బుక్ డాట్ కామ్ అవ్వచ్చు, అమెజాన్ డాట్ కామ్ అవ్వచ్చు. ఇవి ఏవైతే ఎలా అయితే యాక్సెస్ చేసుకుంటున్నామో, సో, ఆ విధంగా కూడా అతని సైట్ ఎవరైతే మనకి క్లయింట్ ఉంటాడో అతని సైట్ కూడా మనం ఏం చేస్తామంటే యాక్సెస్ చేసుకోగలుగుతాం అన్నమాట ఆ టైంలో. ఆ తర్వాత మెయింటెనెన్స్ నథింగ్ బట్ ఆ సర్వర్ కంప్లీట్‌గా డౌన్ అవ్వకుండా లైక్ అప్ అండ్ రన్నింగ్‌లో ఉండేటట్టుగా అండ్ అది యాక్సెస్‌గా లైక్ అప్లికేషన్ అనేది ఎప్పుడు యాక్సెస్ అయ్యేటట్టుగా సో, దాన్ని మెయింటైన్ చేయడం. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, సో, ఒక చిన్న సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ అయినా సరే, లైక్ ఈవెన్ చిన్న ప్రాజెక్ట్ అయినా సరే, సో, అది డెవలప్ చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఎందుకు ఒక ఫేజ్ బై ఫేజ్ మనం ఎళ్ళాలి. సో, ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత మాత్రం ఈ ఫేజ్‌కెళ్తాం. ఒకవేళ మనకి ఇక్కడ ఏదైనా ఇష్యూస్ వచ్చి ఆర్ ఎల్స్ ఒకవేళ డెవలపర్ లైక్ క్లయింట్ అనేవాడు అతనికి ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ కావాల్సొచ్చినాయి ఫర్ సపోజ్. ఇంకేం సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకొక ఏదైనా ఒక ఐకాన్ తీసుకున్నాం అనుకో. సో, ఇక్కడ ఇదే ఉంది. ఇప్పుడు ఇది ఉందనుకో. ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఇలా కాకుండా తనకి వేరేలాగా కావాలనిపిస్తుంది. ఓకేనా? హారిజాంటల్ టెక్స్ట్ బాక్స్ ఇలా ఇంకొక అడిషనల్‌గా ఇంకోటి కావాలనిపించింది. ఇన్ బిట్వీన్ ద సో, డెవలప్‌మెంట్. ఓకే. క్లయింట్‌కి అనిపించింది. కానీ మనం ఈ ఫేజ్‌లో మనం ఏం చేయలేమంటే, సో, మనం బ్యాక్‌కెళ్ళిపోయి ఆ డెవలప్‌మెంట్‌ని మళ్ళీ చేయలేమనమాట. సో, ద ప్రాసెస్ ఏంటంటే ఫేజ్ బై ఫేజ్ అయిపోతూ వస్తుంది. ఇప్పుడు లైక్ ఈ వాటర్ దీనికి ఇట్లా ఎందుకిచ్చారంటే ఇప్పుడు లైక్ ఒక ఫేజ్ ఇప్పుడు లైక్ మనకి వాటర్ అయితే ఎలా అయితే పైనుంచి కిందకొచ్చేటప్పుడు సో, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కింద పడ్డ వాటర్ మనం పైకి ఎలా ఎళ్ళవో ద సేమ్ వే ప్రాసెస్ లాగనమాట ఇదనమాట. సో, అలాగే సో, ఈ ఫేజ్ బై ఫేజ్ డెవలప్‌మెంట్ అవుతూ వచ్చేది. సో, ఇది కొంతకాలం బాగా నడిచింది. వాటర్ ఫాల్ మెథడాలజీ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇదే వాడాయన్నమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే టైమ్ టేకింగ్ ఎక్కువవుతుంది. అండ్ కాస్ట్ ఎక్కువవుతుంది. మెనీ డెవలపర్స్ కావాల్సొస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సో, ఫర్ సపోజ్ ఈ ఇంప్లిమెంటేషన్‌లో గూడా ఒక డెవలపర్ కోడ్ రెడీ చేశాడనుకుంటే ఈరోజు. సో, ఆ బిల్డ్స్ అవ్వడానికి కూడా ఏమవుద్దంటే, ఈరోజు మార్నింగ్ డెవలప్ చేసిన ఒకతను సో, నైట్‌లీ బిల్డ్స్ అని ఉండేవన్నమాట బేసిక్‌గా. అంటే పర్టిక్యులర్ టైమింగ్స్‌లో మాత్రమే ఆ బిల్డ్స్ అయ్యాయి. అంటే బిల్డ్ అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. అదేంటి అనేది ఆ బిల్డ్ అయిన తర్వాత అక్కడ ఏదైనా ఫెయిల్యూర్స్ వస్తే అది అన్‌టిల్ అన్‌లెస్ మళ్ళీ ఎవరైతే డెవలపర్ ఉంటారో ఆ డెవలపర్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట.
సో అట్లా ఏమవుతుందంటే ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ వన్ బై వన్ స్టేజ్ అవుతూ వెళ్ళడానికి చాలా ఎక్కువ టైం తీసుకునేది అనమాట. సో ఈవెన్ దో సింగిల్ స్మాల్ ప్రాజెక్ట్ అయినా సరే. సో టు ఓవర్‌కమ్ అంటే దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి అంటే ఈ సాఫ్ట్‌వేర్ ఎవరైతే ఇది డెవలప్‌మెంట్ ప్రాసెస్‌ని ఓవర్‌కమ్ చేయడానికి సో అజైల్ మెథడాలజీ అనేది అజైల్ మోడల్ అని ఒకటొచ్చిందనమాట. సో నెక్స్ట్ అజైల్ మోడల్ వచ్చిన తర్వాత స్లోలీ అన్ని ప్రాజెక్ట్స్ ఏం చేసిందంటే ఈ అజైల్ మోడల్‌కి మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేసేసాయి. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే సో లార్జ్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయినా సరే ఒక పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే ఈవెన్ దో ఒక పెద్ద సైట్‌ని డెవలప్ చేయాలన్నా సరే సో దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ స్ప్రింట్స్ అవ్వచ్చు. దాన్ని లైక్ డిఫరెంట్ ఐటెమ్స్‌గా డివైడ్ చేసేసి డిప్లాయ్‌మెంట్ చేస్తూ ఉంటారనమాట. డివైడ్ చేస్తారు. ఫస్ట్ థింగ్ అది. ఇక రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమైందంటే సో డిజైన్ కామన్. ఇక డెవలప్‌మెంట్‌కి వచ్చేసరికి ఏమైందంటే దీన్ని నంబర్ ఆఫ్ పీసెస్‌గా తీసేసి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ప్రాజెక్ట్ రెడీ అవ్వాలంటే దాన్ని డిఫరెంట్ మాడ్యూల్‌గా డివైడ్ చేస్తారనమాట. డిఫరెంట్ మాడ్యూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తాన్ని డెవలప్ చేయాలనుకుంటే సో ఇన్సర్ట్ అనేవాడు కొంతమంది డెవలపర్స్, డిజైన్ అనేవాడు కొంతమంది డెవలపర్స్, ట్రాన్స్లేషన్ అనేది కొంతమంది డెవలపర్స్ ఇలా డెవలప్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లమాటిక్ ఉంది. ఇతను డెవలప్‌మెంట్ ఇతను ప్యారలల్‌గా చేసుకుంటాడు. ఇతను డెవలప్‌మెంట్ ఇతను ప్యారలల్‌గా చేసుకుంటాడు. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఎవరి టెస్టింగ్ వాళ్ళకి డెవలప్‌మెంట్ అవ్వబోతుంది. వాళ్ళ టెస్టింగ్ వాళ్ళకి అయిపోద్ది. వాళ్ళ డిప్లాయ్‌మెంట్ అయిపోద్ది. రివ్యూ అయిపోద్ది. సో ఇక్కడ ఏమవుతుందంటే ద ప్రాసెస్ అనేది ఏంటంటే స్పీడ్ అప్ అవుతదనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత వన్ డే ఏం చేస్తారు ఇంటిగ్రేషన్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఇండివిడ్యువల్‌గా డెవలప్ చేస్తారు కదా! ఇన్సర్ట్ అవ్వచ్చు, డిజైన్ అవ్వచ్చు ఇదేదైనా. సో వీటన్నిటిని ఇది ఇంటిగ్రేట్ చేసేసి ఇది ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చేలాగా ప్లాన్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏమైద్దంటే అప్పుడు ఇక్కడ ఫేజ్ బై ఫేజ్ వెయిట్ చేయకుండా సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్‌లో డిప్లాయ్‌మెంట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్‌లో మనకు రివ్యూ అవుతుంది. అర్థమైందా? ఈ అజైల్ మెథడాలజీలో బేసిక్‌గా మనకేమైద్దంటే అండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ట్రాకింగ్ ఉంటదనమాట. సో, ఈ కొన్ని ట్రాకింగ్ టూల్స్ ఉన్నాయి. లైక్ జీరా టికెటింగ్ టూల్ ఉంది. సో, ఈ జీరా అనేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ లాగా వాడతారండి ఇప్పుడు. సో, మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ జీరా అనేదే వాడుతున్నారు. జీరా. సో, ఇందులో ఏమవుద్దంటే ఈ స్క్రమ్ స్క్రమ్ టీమ్ ఉంటదనమాట మనకి. ఆ స్క్రమ్ టీమ్‌లో ఏం చేస్తారు? స్క్రమ్ టీమ్ అనేది బేసిక్‌గా మనకొక స్క్రమ్ లీడ్ ఉంటాడు. ఆ స్క్రమ్ లీడ్ అనేది ఏంటంటే మనకి స్క్రమ్ అనేది ఏంటంటే బేసిక్‌గా డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్స్. 15 డేస్ ఉండొచ్చు. లైక్ లైక్ 3 వీక్స్ స్ప్రింట్ గాని లైక్ 2 వీక్స్ స్ప్రింట్స్ ఉంటదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డెవలప్‌మెంట్ అని చెప్పాను కదా! సో, ఈ ఇన్సెట్ అనేది డెవలప్ చేయడానికి అతనికి ఎన్ని రోజులు పడుతుందనేది కూడా మనం ముందే ప్లాన్ చేస్తామనమాట. ఓకే. ఈ ఇన్సెట్ అనేది ఇది రావటం కోసం అతనికి ఎన్ని రోజులు పడుతుంది. అది ఎస్టిమేషన్ అనమాట. ఓకే. ఒక చిన్న ఏదైనా సరే ప్రతి ఒక్క దానికి ఒక స్టోరీగా క్రియేట్ చేసి, దానికి ఎస్టిమేషన్ క్రియేట్ చేస్తారు. ఆ ఎస్టిమేషన్ ఏంటంటే ఒక 2 డేస్‌లో అవుతుంది. ఆ 2 డేస్‌లో డిప్లాయ్‌మెంట్ అవుతుంది. అట్ ద సేమ్ టెస్టింగ్ అవ్వాలి. అది వర్క్ అవుతుందో లేదని చెక్ చేయాలి. ఓకే. సో ఇది ఏమైద్దంటే డైలీ మనకి స్క్రమ్ కాల్స్ అనేవి ఉంటాయి. ప్రతిరోజు సో వాట్ అంటే ఈరోజు ఏం చేస్తున్నాం? నిన్న ఏం చేసాం? సో ఆ స్క్రమ్ కాల్ ఏం జరిగేదంటే ఈ అజైల్ మెథడాలజీ వచ్చినాక స్క్రమ్ అనేది ఎప్పుడొచ్చినప్పుడు సో నిన్నంతా ఏం చేసాం? ఈరోజు ఏం చేస్తున్నాం? అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం స్క్రమ్ లీడ్‌కి. ఓకే. అక్కడ ఏమన్నా రోడ్ బ్లాక్స్ ఉన్నాయా? ఏమన్నా బ్లాక్ అయ్యావా? ఏదైనా డిపెండెన్సీ ఉందా? సో అక్కడ ఏమైద్దంటే టీమ్ అందరూ ఉంటాం కాబట్టి ఆ స్క్రమ్ కాల్‌లో ఒక టీమ్‌లాగా ఉంటాం కాబట్టి వాళ్ళందరం డిస్కస్ చేసి అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. ఆ తర్వాత దాని తర్వాత ఏమవుతుందంటే ఒక 1 వీక్‌కి డెమో ఉంటదన్నమాట. సో వీక్లీ వన్స్ గాని లేక 2 వీక్స్ వన్స్ స్ప్రింట్ ఉన్నది. ఆ స్ప్రింట్ ఎండింగ్ టైమ్‌లో ఒక డెమో ఉంటుంది. ఆ డెమోలో సో ఇప్పుడు చేసిన డెవలప్‌మెంట్ అంతా కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అనేది కూడా విత్ ప్రూఫ్స్ స్క్రీన్ షాట్స్ అవ్వచ్చు, లైక్ ఫ్లో అవ్వచ్చు. ఆ డెవలపర్స్ అంటే ఇదంతా డెవలప్‌మెంట్ ప్రాసెస్ అండి. మనం హెడేక్ తీసుకోవాల్సిన పని లేదు. సో ఇదంతా డెవలప్‌మెంట్ కానీ సో మనకి ఈ ప్రాసెస్ ఐడియా ఉంటే ఏమైద్దంటే సో మనకి ఈజీ అయిద్దనమాట. ఓకే. ఆ స్క్రమ్ లైక్ ఆహ్, 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 ఆ డెమోలో మనం అందరం ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే. ఫైన్ అనుకుంటే దాన్ని మనం ఏం చేస్తాం మూవ్ చేస్తాం. ప్రొడక్షన్‌కి మూవ్ చేస్తాం. లైక్ దట్ వే సో ఈ అజైల్ మెథడాలజీ అనేది వచ్చిందనమాట. అయితే ఇదంతా బానే ఉంది. సో ఈ ప్రాసెస్ ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంటే ఇప్పటి వరకు ఇక్కడెక్కడ డెవాప్స్ అనేది పిక్చర్‌లోకి రాలా. ఇదంతా డెవలప్‌మెంట్ ప్రాసెస్ మాత్రమే. ఇక్కడ డెవలప్‌మెంట్ స్పీడ్ అయిపోయిందండి. ఇప్పుడు మనకేమవుతుందంటే, ఈ స్లోనెస్ నుంచి కొంచెం డెవలప్‌మెంట్ స్పీడ్ అయిపోయింది. బట్ దీనివల్ల ఎండ్ ప్రోడక్ట్ అనేది రాదు గదా! ఎండ్ యూజర్‌కి అనేది మనం ఇవ్వలేం గదా! సో, ఇదేమవుద్ది ఓన్లీ డెవలప్‌మెంట్ ఫేజ్ వరకే ఇన్వాల్వ్ అయింది. అయితే ఈ స్పీడ్ అప్‌ని ఎండ్ ప్రోడక్ట్ వరకు మనం కంటిన్యూ చేయాలంటే సంథింగ్ ఎల్స్ వి హావ్ టు డూ. అంటే
ఇప్పుడు ఇలా అయితే నార్మల్‌గా ఇప్పుడు వీళ్ళంతా డెవలపర్స్ కోడ్ రాస్తారు, ఎక్కడ రాస్తారు. సో, డిఫరెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌టీఎంఎల్ అవ్వచ్చు, సీఎస్ఎస్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, డాట్ నెట్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. సో, బ్యాక్ ఎండ్ కోడ్ ఏదైనా అవ్వచ్చు. సో, బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ కోడ్ అవి ఆ కోడ్ గురించి డిస్కస్ చేసిన తర్వాత కూడా ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఏదైనా కోడ్ అవ్వచ్చు. ఆ కోడ్ డెవలప్‌మెంట్ చేసి వాళ్ళేం చేస్తారు? సమ్‌వేర్ ఒక దగ్గర ప్లేస్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలి? దాన్ని బిల్డ్ చేయాలి, డిప్లాయ్ చేయాలి. లైక్ ఇదంతా ఉంటదనమాట. సో, ఇదంతా డిపెండెన్స్ ఏమవుతుంది? డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్‌తో డిపెండెన్స్ అవుతుందనమాట. సో, అలా కాకుండా ఇదేం చేశారంటే ఒక డెవాప్స్ అనే ప్రాసెస్. డెవాప్స్ అనేది ఒక టూల్ కాదండి. డెవాప్స్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. సో, ఈ నంబర్ ఆఫ్ టూల్స్‌ని యుటిలైజ్ చేసేసి మనం ఎండ్ ప్రాజెక్ట్‌ని ఫాస్ట్‌గా డెలివరీ చేయడానికి వచ్చినది ఏంటంటే ఈ డెవాప్స్ అనే ప్రాసెస్ అని. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ అండ్ డెవ్ అండ్ ఆపరేషనల్ టీమ్. ఎవరు ఆపరేషనల్ టీమ్ అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు బిల్డ్ అండ్ రిలీజ్ టీమ్ అని ఒకటి ఉండేదన్నమాట. సో, బిఫోర్ డివాప్స్ ఇంజినియర్, బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజినియర్ ఉండేవాళ్ళు. అంటే ఏంటి? ఈ డెవలపర్స్ కోడ్ రెడీ చేసిన తర్వాత, ఆ బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజినియర్స్ ఏం చేసేవాళ్ళు, కోడ్‌ని బిల్డ్ చేసుకొని లైక్ ఏదో వితిన్ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ వాడుకొని సీఎస్‌సి టూల్స్ వాటెవర్ ఇట్ ఈస్. ఆ టూల్స్ వాడుకొని ఏదైతే మన అవుట్‌పుట్ వస్తుందో ఆర్టిఫాక్ట్ వస్తుందో, ఆ ఆర్టిఫాక్ట్‌ని తీసుకెళ్ళిపోయి సో, టార్గెటెడ్ సర్వర్స్‌లో లైక్ సో, అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ ఉండేయి. లైక్ వెబ్ లాజిక్, వెబ్ స్పియర్, జేబాస్ అని చెప్పేసి అప్లికేషన్ లేయర్ అయితే. సో, ఒకవేళ అదే ఫ్రంట్ ఎండ్ అనుకో, ఒక ఎన్‌జినిక్స్ అవ్వచ్చు, లైక్ టామ్‌క్యాట్ అవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్. సో, అదే డేటాబేస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఒరాకిల్, మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రెస్‌ఎస్‌క్యూఎల్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో, డిపెండ్ దాంట్లో మనం డిప్లాయ్ చేస్తుండేవాళ్ళం. సో, ఇదంతా ఒక లేట్ ప్రాసెస్ అవుతుంది. అయితే దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఈచ్ ఎవ్రీ డే మనకేమవుతుందంటే బేసిక్‌గా ఇంతకుముందు నేనేం చెప్పాను? సో, నైట్‌లీ బిల్ అని చెప్పానన్నమాట. సో, బేసిక్‌గా దాని గురించి ఓవర్‌వ్యూ మళ్ళీ ఇస్తాను. కాపోతే ఏంటంటే ఇక్కడ ఓకే. ఒక డెవలపరు ఈరోజు మార్నింగ్ డిప్లాయ్ చేశాడండి. ఒక కోడ్‌ని డిప్లాయ్ చేసిన తర్వాత ఒక డెవలప్ చేసిన తర్వాత మన ఇంజినీర్ వచ్చేసి రిలీజ్ చేసినట్టు బిల్డ్ చేశాడు. ఆ డెవలపర్ అనేది షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు. అది ఇక్కడ ఏదైనా ఫెయిల్ అయిందనుకో ఫర్ సపోజ్, మళ్ళీ ఆ డెవలపర్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సొస్తదనమాట. అలా కాకుండా ఈ డెవాప్స్ ఇంజినీర్ లైక్ ఎప్పుడైతే ఫీచర్ వచ్చిందో వన్స్ ద డెవలప్‌మెంట్ కంప్లీటెడ్ లైక్ వితిన్ ద సెకండ్స్ ఎప్పుడైతే డెవలపర్ అనేవాడు కోడ్ రాసేసి ఆ గిటబ్‌లో పెట్టంగానే వాటెవర్ ఇట్ ఈస్ సోర్స్ కోడ్ మెకానిజం, సోర్స్ కోడ్ మేనేజ్‌మెంట్ టూల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి. సో, అందులో గిటబ్ అనేది ఒకటి. అర్థమైందా? సో, బిట్ బకెట్ ఉంది. చాలా ఉన్నాయన్నమాట. ఎస్‌విఎన్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. సో, అందులో ఒకటి గిట్. సో, అలాంటి టూల్ ఏదో దాంట్లో ఒకటి పెట్టంగానే మనకేం చేస్తామంటే ఆటోమేటిక్‌గా బిల్స్ అయ్యేటట్టుగా మనం రెడీ చేస్తాం. సో, ఆటోమేటిక్‌గా బిల్స్ రెడీ అవ్వటము, ఆటోమేటిక్‌గా కొన్ని టెస్టింగ్స్ అవ్వటము, ఆటోమేటిక్‌గా డిప్లాయ్ అవ్వటము. సో, ఈ ప్రాసెస్ అంతా మనం ఈ ఈ ప్రాసెస్ అంతా మనం ఏం చేస్తాం ఈ డెవాప్స్ ఇంజిన్ మనం ప్లాన్ చేస్తామనమాట. సో, ఇదంతా మనం రెడీ చేయాలి. దీన్ని పైప్‌లైన్ బేసిక్‌గా పైప్‌లైన్ అంటారు. దీన్నన్నిటిని మనం రెడీ చేసి పెడతామనమాట. ఇందులో ఎక్కడ ఇష్యూస్ వచ్చినా మనమే హ్యాండిల్ చేస్తాం. అయితే ఈ డెవాప్స్ ఏమైంది ఇప్పుడు ఈ ప్రాసెసర్‌ని రెడీ చేయడానికి సో, మనకి సెవెరల్ టూల్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. లైక్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు గిట్, మావెన్, సోనార్, లైక్ జెన్కిన్స్ అవ్వచ్చు, లైక్ ఎంజినిక్స్ అవ్వచ్చు, ఏదో డాకర్ సో, ఇవన్నీ టూల్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకే. ఈ డెవాప్స్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు ఈళ్ళకి ఏమవుతుందంటే, మనం ఫాస్ట్‌గా బిల్డ్ చేయగలుగుతున్నాం. ఫాస్ట్‌గా టెస్ట్ చేయగలుగుతున్నాం. అండ్ ఫాస్ట్‌గా లైక్ అప్లికేషన్ డిప్లాయ్ చేయగలుగుతున్నాం. సో, ఫాస్ట్‌గా మనం రివ్యూ చేయగలుగుతున్నాం. ఫాస్ట్‌గా మనం డెమో ఇవ్వగలుగుతాం. అట్ ద సేమ్ టైమ్ మనం ఫాస్ట్‌గా కస్టమర్‌కి ఒక ప్రొడక్ట్‌ని ఇవ్వగలుగుతున్నాం. సో, అక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ మీకు ఏమవుతుందంటే టైమ్ సేవ్ అవుతుంది. ఫస్ట్ కాస్ట్ మెకానిజం అండి. మనకి ప్రతిది ఇక్కడ మనకి సాఫ్ట్‌వేర్‌లో వచ్చేసరికి మనకు పే చేసేది క్లయింట్స్ ఎలా పే చేస్తారంటే అవర్‌లీ బేస్డ్. ఓకే. సో, ఎన్ని అవర్స్ పని చేస్తుండు ఒక క్యాండిడేట్ మనకి, ఆ అవర్‌కి ఇంత అని చెప్పేసి పే చేస్తామన్నమాట. సో, ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ అనేది ఓకే. అప్పుడు మనం ఏమవుతుంది ఈ విధంగా మనం ప్రతిదీ మనం ఫాస్ట్‌గా చేయడం వల్ల మనకేమవుతుంది టైమ్ సేవ్ అవుతుంతో పాటు అతనికి కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. అర్థమవుతుందా? అట్ ద సేమ్ టైమ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా డెవలపర్ కోడ్ చెక్-ఇన్ చేయంగానే సో, అది ఒకవేళ ఇష్యూ వచ్చింది ఫర్ సపోజ్. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే దాన్ని ఇమ్మీడియేట్‌గా మనం రిజాల్వ్ చేయగలుగుతాం. ఇక్కడ ఇమ్మీడియేట్‌గా ఐడెంటిఫై చేయగలుగుతాం ఫస్ట్ వాట్. సో, ఆ ఇష్యూ ఏంటి అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎందుకు? ఇప్పుడు డెవలపర్ అనేవాడు కోడ్ రెడీ చేసాడు. అదేమవుతుంది నెక్స్ట్ మనం జెన్కిన్స్ బిల్డ్ రన్ చేసాం. అందులో అది ఫెయిల్ అయిపోయిందనుకో మనకు అర్థమైపోతుంది. ఆ లాగ్ చెక్ చేస్తాము. ఓకే. ఇది కోడ్ ఇష్యూవా? లేకపోతే ఇష్యూనా? ఏదైనా డిప్లాయ్‌మెంట్ ఇష్యూనా?
మనం ఏదైనా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఇప్పుడు ఈ ప్రాసెస్లో. ఓకేనా? సో అందుకు అక్కడ ఏమవుతుందంటే మనకి, సో ఒక ఏదైనా ఇష్యూ ఉన్నా సరే ఆయన ఇమీడియట్‌గా మళ్ళీ ఫిక్స్ చేయగలుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఈ ప్రాసెస్ అంతా సర్కిల్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. సో డెవలప్‌మెంట్ అయిపోయింది. ఆపరేషనల్‌కి వచ్చేసింది. ఇక్కడ ఏదైనా ఇష్యూ వస్తే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ డెవలప్‌మెంట్‌కెళ్ళిపోతుంది. సో కమింగ్ టు ద డెవాప్స్ లైఫ్ సైకిల్, బేసిక్‌గా మనం ఈ డెవాప్స్ లైఫ్ సైకిల్ డిస్కస్ చేస్తే, సో కంప్లీట్ డిపెండెన్స్ అనేది. ఓకే. ఇప్పుడు మనం చేయబోయే డెవాప్స్ ఇంజినీర్ ఏదైనా సరే, మన జాబ్ ఏదైనా సరే దీన్ని బేస్ చేసుకొని ఉంటది. ఓకే. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ప్లాన్ అనేది ఇనిషియల్‌గా వస్తుంది. ఓకే. సో ఇనిషియల్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోడ్. ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఈ లైఫ్ సైకిల్‌లో ఈ డెవాప్స్ సైకిల్‌లో మనకిక్కడ ప్రతిదీ చూడండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఈచ్ దాంట్లో ఒక టూల్ ఇన్వాల్వ్ అయి ఉంటది మనకి. సో ఫర్ సపోజ్ ప్లాన్ అనేది మనం ఇన్వాల్వ్ చేయము. ఒక ఆర్కిటెక్ట్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ అంటే నీకు ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది డెవాప్స్ ఇంజినీర్ అంటే, నువ్వు కూడా ఇన్వాల్వ్ అవుతావన్నమాట ప్లాన్‌లో. సో నీ నీ సజెషన్స్ కూడా తీసుకుంటారు. ఒక సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డిజైన్ చేయాలి, దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్‌లో నువ్వు ఉండవచ్చు. ఓకే. నెక్స్ట్ ఫేజ్ నుంచి మనం ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం. సో కోడ్. ఇక్కడ డెవలపర్స్ అనేవాళ్ళు బేసిక్‌గా కోడ్ రాస్తారు. ఇక్కడ ఒక సోర్స్ కోడ్ కంట్రోల్ టూల్ అంటారు బేసిక్‌గా. ఈ వర్షన్ కంట్రోల్ టూల్ అని చెప్పాను కదా! గిట్ అవ్వచ్చు, లైక్ ఎస్‌విఎన్ అవ్వచ్చు, బిట్ బకెట్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. సో డిపెండ్స్ అపాన్ దట్. ఇక్కడ ఇది మన అడ్మినిస్ట్రేటివ్‌గా మనమే మేనేజ్ చేస్తాం. సో మనం బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవటము, లైక్ ఎవరైతే డెవలపర్స్ ఉంటారో ఆ డెవలపర్స్‌కి యాక్సెస్ ఇవ్వటం, ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెవలపర్ కోడ్ చెక్ ఇన్ చేయంగానే ఆటోమేటిక్‌గా లోపలికి కోడ్ వెళ్ళిపోయి మెర్జ్ అయ్యేది ఉండదండి. అతనికి కూడా మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాం. ఆ కోడ్‌ని ఎవరో ఒకరు రివ్యూ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం 20 మంది ఉన్నాం ఈ గ్రూప్‌లో. సో 20 మందిలో ఎవడో ఒకళ్ళి కోడ్ చెక్ ఇన్ చేసేసాడు కదా! డిప్లాయ్‌మెంట్ అయిపోయిందనుకో ప్రొడక్షన్‌లో. అదేమైంది, ప్రొడక్షన్ డౌన్ అయిపోద్ది. సో అది బిగ్ ఇంపాక్ట్, అట్లకి బిజినెస్ ఇంపాక్ట్ అదండి. సో ఒక 1 అవర్ సిస్టమ్ డౌన్‌లో ఉందంటే బిజినెస్ ఇంపాక్ట్ చాలా, అది వాళ్ళకి లక్షల్లో ఉంటది. సో డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్ టైప్. లైక్ సో ఒకవేళ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అయితే వాళ్ళకి కొన్నిసార్లు కోట్లలో కూడా ఉండొచ్చు. అర్థమైందా? సో ఈ రీసెంట్‌గా ఫేస్‌బుక్ ఒకసారి డౌన్ అయింది. సో వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉందండి అలా. అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఈ సోర్స్ కోడ్ వాళ్ళకి రిస్ట్రిక్షన్ పెట్టేసి ఆ రివ్యూ చేసి కోడ్ మెర్జ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ కోడ్ రెడీ అయిపోయింది. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌గా జావా కోడ్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఫర్ సపోజ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇప్పుడు మనం జావా ప్రాజెక్ట్స్ మీదే మనం వర్క్ చేస్తాం. ఈవెన్ మనం చేసే ప్రాజెక్ట్ అవ్వచ్చు ఏదైనా సరే, నేను జావా బేస్డ్ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను బేసిక్‌గా మనం. సో సిమిలర్ టు ది టెక్ మన డాట్ అండ్ ప్రాజెక్ట్ అయినా సిమిలర్‌గా ఉంటది. ప్రాసెస్ అంతా సేమ్ ఉంటది. ఇట్ మైట్ బి ఇక్కడ ఏది బిల్డ్ టూల్ ఉంటదో చూసావా, దాని ఒక్కదాన్నే చేంజ్ ఉంటది. మిగతా అంతా ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటదండి. ఓకేనా? సో నెక్స్ట్ సరికి ఈ ఫేజ్ అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే అనుకోండి. ఈ రోజే మనం కొన్ని సార్లు ఇక్కడ సీఏసీడీ అంటే డిఫరెంట్ ఉంటదండి. అది వచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ అంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ అండ్ డెలివరీ అన్నమాట. సో కంటిన్యూయస్ డెలివరీ అంటే ఏంటంటే, ఈ రోజు ఫిక్స్ చేస్తే ఈ రోజే ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేయటం. సో అది చాలా తక్కువ ప్రాజెక్ట్స్ కంపెనీ లైక్ కస్టమర్స్ మాత్రమే వాడుతున్నారు. మిగతా వాళ్ళంతా కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ వాడతారు. సో బేసిక్‌గా ఏంటంటే, ఒక చెక్స్ అయిపోయిన తర్వాత అన్నీ ఓకే అనుకున్న తర్వాతే మాత్రం ప్రొడక్షన్ డిప్లాయ్ చేస్తాం. లేదంటే ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో, ప్రొడక్షన్ డౌన్ అయిపోతే వాళ్ళకి తెలుసు మనకి ఆల్రెడీ బిజినెస్ ఇంపాక్ట్ అయిందని చెప్పేసి. దానికోసం ఓకే. నెక్స్ట్ ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత బిల్డ్ ఫేజ్. ఇక్కడ ఇక్కడ ఏమైందంటే బిల్డ్ ఫేజ్‌లో బేసిక్‌గా ఇక్కడ ఒక మావెన్ అనే టూల్ ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ గిట్, ఇక్కడ మావెన్ అనే టూల్ ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఈ బిల్డ్ ఫేజ్‌లోనే ఇక్కడ ఆటోమేషన్ టెస్ట్స్ ఉంటాయి కొన్ని, క్వాలిటీ వీళ్ళకి క్యూఏ వాళ్ళు ఉంటారు కదా సార్. క్యూఏ టీమ్ అని ఉంటది. వాళ్ళు ఏం చేస్తారు, ఈ కోడ్‌ని టెస్ట్ చేస్తారనమాట. వాళ్ళు కూడా కొన్ని ఆటోమేషన్ టెస్ట్ చేస్తారు. ఇక 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటదండి. మాన్యువల్ టెస్టింగ్ ఉంటది. ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటదనమాట. సో లైక్ మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి? వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బటన్ ఉంది. సో ఆ బటన్ ఉందా? చెక్ బాక్స్ ఉందా? అది ప్రాపర్‌గా పాపప్ అవుతుందా? పాప్ డౌన్ అవుతుందా? సో నెక్స్ట్ ఫేజ్‌కి ఏదైనా క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ఫేజ్‌కి వెళ్తుందా లేదా? సో కొన్ని మాన్యువల్ టెస్టింగ్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ పారలెల్‌గా కొన్ని ఆటోమేషన్ టెస్టింగ్స్ ఉంటాయన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెస్టింగ్ కూడా వాళ్ళ ఆటోమేషన్ టెస్టింగ్ కూడా ఏం చేస్తారంటే ఆ పైప్‌లైన్ ఇన్వాల్వ్ చేసి ఉంటాం. నెక్స్ట్ రిలీజ్. ఇక్కడ రిలీజ్ ఫేజ్ వచ్చేసరికి బేసిక్‌గా దీనికి జెన్కిన్స్ లైక్ మన కోర్స్‌లో వచ్చేసరికి జెన్కిన్స్ అనే ఒక టూల్ వాడతామన్నమాట. సో జెన్కిన్స్ ఈస్ నథింగ్ బట్ ఒక సీఐసీడీ టూల్ అన్నమాట. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూయస్ డెలివరీ. అంటే ఇంటిగ్రేషన్ ఈస్ నథింగ్ బట్
వాళ్ళు డెవలప్ చేసిన కోడ్‌ని బిల్డ్ చేయటము, టెస్ట్ చేయటము, ఆ తర్వాత ఒక ఆర్టిఫాక్ట్‌ని రెడీ చేయడం. దట్ ఇన్ అంటే ఏంటంటే, సో, ఇప్పుడు మనం చేసింది ఈ కోడ్ అంతా ఎవరు? హ్యూమన్స్. ఒక మనలాంటి మనుషులు రాశారు. అది మనకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో రాసుకుంటాం. అర్థమైందా? సో, అది బిల్డ్ చేసి ఇక్కడ ఈ బిల్డ్ అంతా ఎందుకు చేస్తారంటే, ఈ ప్రాసెస్‌లో సిస్టమ్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ ఇప్పుడు మిషన్ లాంగ్వేజ్ ఒకటుంటది. దానికి అర్థమయ్యే భాష ఉంటది. ఓకేనా? దానికి అర్థమయ్యే భాషలోకి కన్వర్ట్ చేసి, దానికి ఒక ఆర్టిఫాక్ట్ డిప్లాయ్ అయ్యేదాకా తయారు చేసుకుంటూ మనం ముందుకెళ్తామనమాట. సో, ఈ రిలీజ్ ప్రాసెస్‌లో. తర్వాత ఏం చేస్తాము? ఇక్కడ ప్రొవిజనింగ్. సో, బేసిక్‌గా మనకి ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కొన్ని సర్వర్స్ ఉండాలి. మనకొక సెటప్ అంతా ఉండాలి గదా! ఈ సెటప్‌లో ఇక్కడ ఏ టూల్ ఇన్వాల్వ్ అయిద్దంటే మనకి టెరాఫార్మ్ అనే టూల్ ఇన్వాల్వ్ అయిద్ది. సో, టెరాఫార్మ్ ఈస్ నథింగ్ బట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ టూల్ అండి బేసిక్‌గా. సో, ఇంతకుముందు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం ఏం చేసేవాళ్ళంటే, సో, మాన్యుయల్‌గా క్రియేట్ చేసుకుంటూ ఒకదాన్ని ఒక సెటప్ చేసుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే, ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని గూడా ఒక కోడ్ లాగా రాసుకోవటం. ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన ఇల్లు మొత్తాన్ని గూడా ఎలా చెప్పొచ్చంటే, మనకు కావాల్సిన ఒక డమ్మీ ఇల్లు అనుకుంటే ఇలా ఇప్పుడు టెంట్ హౌస్ అనుకోండి. సో, మనకి ఈరోజు అవసరం అండి ఇక్కడ. ఆ టెంట్ ఏసుకున్నాం. ఆ మరుసటి రోజు తీసేయొచ్చు. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అలా ఏంటంటే ఆ కోడ్ మొత్తం అలా రాసుకోవటం వల్ల ఏమవుతుందంటే, మనకి ఈ రోజు మాత్రం అవసరం. దాన్ని వాడుకున్నాం. అది అయిపోయిన తర్వాత ఆ సెటప్ అంతా తీసేసేయొచ్చు. దానివల్ల మనకి ఏమవుద్దంటే ఇక్కడ కాస్ట్ మిగులుతుందండి. ఎందుకంటే ఆ ఇన్ఫ్రా మొత్తం రన్నింగ్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఆ సర్వర్స్ మొత్తాన్ని ఎప్పుడు రన్ చేసుకుంటూ ఉండాల్సిన పని లేదు. సో, దానివల్ల ఏమవుతుందంటే మనకి చాలా ఈజీ అయిపోతుందన్నమాట. సో, ఇక్కడ వచ్చేసరికి ఆ టెరాఫార్మ్ అనే టూల్ ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆపరేషన్ లైక్ ఇక్కడ ఆ వచ్చిన ఆర్టిఫాక్ట్ ఫైల్‌ని తీసుకెళ్ళిపోయి మనం ఎక్కడో చోట ఒక డిప్లాయ్ చేయాలి కదా! ఎయిదర్ కంటైనరైజేషన్ లైక్ డాకర్ అవ్వచ్చు, కుబర్నెటిస్ అవ్వచ్చు. లైక్ సమ్ ఆఫ్ ద టూల్స్ మనం డిఫరెంట్ అంటే ఇక్కడ మనం దీనికంటే ఎళ్ళే ముందు ఆన్ ప్రెమిసెస్, క్లౌడ్ అనేది డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడేంటంటే ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ అనేవి కొన్నుంటాయి. ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఆటిల్లో అంతకుముందు రోజుల్లో ఏం చెప్పాను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను వెబ్‌స్పియర్ అవ్వచ్చు, వెబ్ లాజిక్ అవ్వచ్చు డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి. ఈ కుబర్నెటిస్ ఈథర్‌నెట్ కంటే ముందనమాట. ఓకే. ఆ సర్వర్స్‌లో డిప్లాయ్ చేసి ఆ తర్వాత మనం ఏం చేసేవాళ్ళం మానిటర్ చేసేవాళ్ళం. సో, మానిటర్ చేసి నథింగ్ బట్ ఆ అప్లికేషన్ అనేది ఎలా రన్ అవుతుంది? ఇప్పుడు మనం డిప్లాయ్ చేసిన కోడ్ అనేది కరెక్ట్‌గా ఉందా? లేదా? యూజర్‌కి యాక్సెస్ అవుతుందా? లేదా? అండ్ యూజర్‌కి ఫాస్ట్‌గా యాక్సెస్ అవుతుందా? లేదా? అంటే ఇక్కడ మనకు మీరు ముందు రోజుల్లో చూసుకుంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ గాని లోడ్ చేసామంటే చాలా టైమ్ తీసుకునేది. ఈవెన్ గూగుల్ కూడా మనకు చాలా టైమ్ తీసుకునేది. సెవెరల్ రీజన్స్ లైక్ మనకి ఇంటర్నెట్ ఇష్యూస్ అవ్వచ్చు. ఒక కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ ఇష్యూ అవ్వచ్చు. ఈవెన్ దో ఇంటర్నెట్ ఉన్నా సరే కొన్ని సార్లు ఏమయ్యేదంటే అది స్లో అయిండేదన్నమాట. సో, ఇప్పుడు నువ్వు ఏ అప్లికేషన్ లోడ్ చేయి వితిన్ అట్లా సెకండ్స్‌లో లోడ్ అవ్వాలి. సో, అది కూడా బిజినెస్ ఇంపాక్ట్ అదని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మేజర్‌గా ఏందంటే అప్లికేషన్ యాక్సెస్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు. ఓకే. అప్లికేషన్ యాక్సెస్ అనేది యూజర్ అనేవాడు ఏంది ఇప్పుడు మనం ఏదైనా క్లిక్ చేసామనుకో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్‌టీసీ అప్లికేషన్ తీసుకున్నాము. అది చూస్తే మీరు స్టిల్ అది కొంచెం స్లోగా ఉంటది మనకి. అండ్ యూజర్ లోడ్ ఎక్కువ అవుతుంటదన్నమాట. 11:00 మనం అందరం ఎళ్ళామనుకో, యూజర్ లోడ్ అనేది ఎక్కువ అవుతా ఉంటది. వాళ్ళు ఎక్కడ సర్వర్స్ మెయింటైన్ చేస్తారో మనకు తెలీదు. అదే క్లౌడ్‌లో మెయింటైన్ చేస్తే ఇట్ విల్ బి డిఫరెంట్ కేస్. ఓకే. అట్లా దాన్ని ఇప్పుడు ఇక్కడ మానిటర్ చేస్తూ ఉంటున్నాం. లాగ్స్ చెక్ చేస్తూ ఉండం ఏమైనా ఇష్యూస్ వచ్చాయా లేదా అని. ఇక్కడ ఏదైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తాము? ఈ ఫేజ్ నుంచి మళ్ళీ ఇక్కడ డెవలప్‌మెంట్ ఫేజ్‌కెళ్తుంది. సో, ఇదంతా ఒక సైకిల్ ప్రాసెస్ అవుతా ఉంటదండి. ఇక్కడ ఏమైద్దంటే, ఇక్కడ మెయిన్ థింగు ఒక 2 థింగ్స్ నడుస్తదండి ప్యారలల్‌గా. ఒకటి న్యూ రిలీజెస్ అండ్ అడాప్ రిలీజ్. పేర్లు గుర్తుపెట్టుకోండి. న్యూ రిలీజెస్ అండ్ అడాప్ట్ చేంజెస్. అంటే ఏంటి అంటే బేసిక్‌గా న్యూ రిలీజెస్ అంటే ఏంటంటే న్యూ ఇంప్లిమెంటేషన్స్ అండి. ఒక సాఫ్ట్‌వేర్‌కి ఏదైనా కొత్తది తీసుకురావాలనుకుంటే, ఏదైనా అడిషనల్ చేంజెస్ తీసుకురావాలి. సో, కంప్లీట్ యూఐ కలర్స్ అవ్వచ్చు, డిఫరెంట్ ఏదైనా ఫాంట్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏదైనా కొత్తగా ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు. అది న్యూ రిలీజ్. సో, ఇట్ విల్ బి వాళ్ళ ప్లానింగ్ అనేది ఏంటంటే కొంచెం మేజర్ లెవెల్‌లో ఉంటది. ఒక 2 వీక్ స్ప్రింట్స్ అవ్వచ్చు, లైక్ మంత్లీ స్ప్రింట్స్ అవ్వచ్చు. అది డిఫరెంట్ ఉంటదన్నమాట. ఒకటి హడాక్ చేంజెస్. ఇక్కడ హడాక్ అండ్ హాట్ ఫిక్సెస్. ఇక్కడ అడాక్ అండ్ హాట్ ఫిక్సెస్ అంటే ఏంటంటే, మనకి ఆల్రెడీ మనం కోడ్ డిప్లాయ్ అయింది. కోడ్ నడుస్తుంది. అయినా ఇక్కడ ప్రొడక్షన్ లెవెల్‌లో ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి. ఏదైనా కొన్ని ఇష్యూస్ మనం ప్రొడక్షన్‌లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాండి. మనకి యూజర్స్ అవ్వచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, బయట నుంచి ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళందరూ యూజర్స్ అనేవాళ్ళు మనకి ఇష్యూస్ రైజ్ చేస్తుంటారనమాట. ఆ ఇష్యూస్‌ని రైజ్ చేసినప్పుడల్లా అది ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తుందంటే ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్.
అంటే ఎంత ఇంపాక్ట్ అవుతుంది? ఆ ఇష్యూని ఈ వీక్‌లోనే మనం ఈ ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేయకపోతే, ఈ ప్రొడక్షన్‌లో మనం ఆ ఇష్యూని తీసుకురాకపోతే ఎంత బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది? అనేది ఫస్టు ఈళ్ళు మనం అనాలిసిస్ చేస్తామనమాట. సో, అనాలిసిస్ చేసి ఒకవేళ ఆ ఫిక్స్ గాని ఈ వీక్‌లోనే ఎళ్ళాలనుకుంటే దాన్ని మనం అడాక్ రిలీజ్‌గా గాని లేదా అడాక్ ఫిక్సెస్ హాట్ ఫిక్సెస్‌గా గాని మనం ఏం చేస్తామంటే దానికి సెపరేట్‌గా ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాము. గైస్ ఈ టెర్మినాలజీ అనేది ఇప్పుడు కొత్తగా ఉండొచ్చు. మనం టూల్ బై టూల్ మనం ఎళ్తున్నప్పుడు మీకు ఈ టెర్మినాలజీ అనేది చాలా ఈజీ అవుతుందండి. మీకేం దాని గురించి వరీ అవ్వద్దు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తామో ప్రతి పాయింట్ మనం ఆ టూల్‌లోకెళ్ళిన తర్వాత ఇంకా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని వింటామనమాట. ఓకే. ఆ ఆర్ట్ ఫిక్సెస్‌ని తీసుకెళ్ళిపోయి ఇట్లా మళ్ళీ ఇమ్మీడియేట్‌గా డెవలప్‌మెంట్, టెస్టింగ్ ప్రాసెస్ ఇదంతా అయిపోద్దనమాట. ఇది వితిన్ ఏ వీక్‌లో. సో, ఒక్కొక్కసారి వితిన్ ఏ డేలో గూడా ఎళ్తదండి. ఒకవేళ అది మేజర్ ఫిక్స్ అవ్వాలి, ప్రొడక్షన్‌కి ఏదైనా ఇష్యూ అయితే, సో, ఇదేదైనా డెవలప్‌మెంట్ అవ్వంగానే ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేస్తాము, ఈ డిప్లాయ్‌మెంట్ టెస్టింగ్ ఇదంతా గూడా మనం తీసుకొచ్చేస్తామనమాట. అయితే లక్కీలీ ఇప్పుడేందంటే కొన్ని చిన్న ప్రాజెక్ట్స్, చిన్న కంపెనీస్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్‌లో మనమే మేనేజ్ చేయాల్సొస్తది. కానీ కొన్ని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకైనా ఎంఎన్‌సీస్‌లో తీసుకుంటే ఏమైందంటే, ఈ డెవాప్స్ ఇంజిన్‌లో గూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్స్ ఉంటాయండి. సో, ఎల్1, ఎల్2, ఎల్3 రూల్స్ ఉంటాయన్నమాట బేసిక్‌గా. సో, ఎల్1 రోల్ కొంత సర్టెన్ ఆఫ్ వర్క్, ఎల్2 వాళ్ళకి డిఫరెంట్ వర్క్ అండ్ ఎల్3 అనేది మేజర్‌గా ఏం చేస్తారంటే, సో, ప్రొడక్షన్ లెవెల్‌లో ఇష్యూస్ గాని, ప్రొడక్షన్ డిప్లాయ్‌మెంట్స్ గాని వాళ్ళు హ్యాండిల్ చేస్తారన్నమాట. ఓకేనా? ఇక్కడ చూస్తే మీరిక్కడ ఈ ప్రాసెస్ మొత్తాన్ని మేజర్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? డెవ్ టీము. ఈ ఆపరేషన్ ఈ క్లోజింగ్ అవ్వచ్చు, ఆపరేటింగ్ అవ్వచ్చు, మానిటరింగ్ అవ్వచ్చు. ఇదంతా ఎవరు ఆపరేషన్ టీమ్ ఇన్వాల్వ్ అయ్యి ఉండేదన్నమాట. సో, కమాండ్ చేసేసి మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్‌లో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల సో, బేసిక్‌గా మనకి లైక్ డెవాప్స్ అనేది పిక్చర్‌లోకి వచ్చింది బేసిక్‌గా. డెవాప్స్ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్ అని. ఇదొక టూల్ గాదు కదా! మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వేరియస్ టూల్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయి. ఇదన్నిట్లో మీరు ఈ ప్రాసెస్ మొత్తాన్ని అవ్వడం కోసం ఓకేనా? ఈ వేరియస్ టూల్స్ ఇక్కడ గిట్ అవ్వచ్చు, మావెన్ అవ్వచ్చు, ఇక్కడ లైక్ డిఫరెంట్ టూల్స్ అవ్వచ్చు, ఇక్కడ జెన్కిన్స్ అవ్వచ్చు, టెరాఫార్మ్ అవ్వచ్చు, కుబర్నెటిస్ అవ్వచ్చు, డాకర్ అవ్వచ్చు, లాగింగ్ మ్యాన్ స్ప్లంక్ అవ్వచ్చు, లైక్ డిఫరెంట్ టూల్స్ అనేవి ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. ఓకేనా? సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఈ డెవాప్స్ ప్రాసెస్ అనేది పిక్చర్‌లోకి వచ్చిందన్నమాట. ఓకే. సో, అది గైస్. అయితే బేసిక్‌గా ఈ డెవాప్స్ మేజర్‌గా దేనికి ఎక్స్‌పెరిమెంటేషన్ అండ్ మినిమైజింగ్ ది వేస్ట్. అంటే దీనివల్ల ఏమైద్దంటే సో, ఈ వేస్ట్ అనేది కూడా మనం చాలా తగ్గించొచ్చు. అంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఫిక్స్ చేసుకోవడం అదంతా. అండ్ స్పీడ్ అప్ చేస్తున్నాం ఇష్యూస్‌ని. దానివల్ల కాస్ట్ అనేది పెరుగుతుంది. సో, మన డెలివరీ అనేది ఫాస్ట్‌గా వెళ్తున్నాము. ఈ ఇంప్లిమెంట్ చేయడం వల్ల. సో, దానివల్ల ఏమవుతుందంటే బేసిక్‌గా డివాప్స్ ఇంజినీర్ అనేవాడు ఒక ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాడక్ట్‌కి మ్యాండేటరీ అయిపోయాడు ఇప్పుడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ టెక్నాలజీ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ టెక్నాలజీ లైక్ నేను చెప్పాను కదా! ఎనీ ప్రాజెక్ట్స్. అట్‌లీస్ట్ ఒకళ్ళు ఒక డెవాప్స్ ఇంజినీర్‌ని మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి. దానివల్ల మనకేమైందంటే డెవాప్స్ ఇంజినీర్‌కి బాగా డిమాండ్ పెరిగిందండి. డెవాప్స్ ఇంజినీర్‌కి అనేది బాగా డిమాండ్. సో, వాళ్ళ సాలరీస్ కూడా చాలా బాగున్నాయి. సో, పర్ ఇయర్‌తో పోల్చుకుంటే. దాన్ని చూద్దాం ఒక నిమిషం. అయితే సో, ఈ డెవాప్స్ ప్రాసెస్ అంతా బానే ఉంది. ఇదంతా ఓకే. నంబర్ ఆఫ్ టూల్స్ అన్నారు బానే ఉంది. అయితే ఇక్కడ మనకి క్లౌడ్ ఎందుకు? సో, ఇప్పుడెందుకు క్లౌడ్ గూడా అంత యూజ్‌లో మార్కెట్‌లో అంత ఎక్కువ హైప్ ఉంది. సో, ఈ డెవాప్స్ ఒక్కటే పెట్టడం వల్ల మనకి రెజ్యూమ్‌లో మనకేం కాల్స్ రావండి. సో, అట్‌లీస్ట్ ఏదో ఒక క్లౌడ్ అనేది మనకు మ్యాండేటరీ. ఏదో ఒక క్లౌడ్ అనేది చాలా మ్యాండేటరీ అన్నమాట. అయితే ఎందుకు ఈ క్లౌడ్ అనేది మనకి? సో, ఈ క్లౌడ్ అనేది ఎందుకంటే బేసిక్‌గా యెస్. ఇప్పుడు దాకా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఈ సెటప్ అంతా ఆన్ ప్రెమిసెస్ సెటప్‌లో ఉండేదండి ఇంతకుముందు. సర్వర్స్ డెవలప్ చేయడం గాని, సర్వర్స్ డిప్లాయ్‌మెంట్ చేయడం గాని, సో ఏ ప్రాసెస్ ఆన్ ప్రెమిసెస్ నథింగ్ బట్ ఫిజికల్ సర్వర్స్ అండి. లైక్ మన ల్యాప్‌టాప్ ఉంది. ఇట్స్ ఎ ఫిజికల్ మెషిన్. ఓకేనా? సో, ఈ ల్యాప్‌టాప్‌లో మనకు కావాల్సినయి దీంట్లోని వీఎంవేర్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి, లైనక్స్ బాక్స్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. ఈ సెటప్ అంతా ఉండాలి. దీనికి కావాల్సిన హార్డ్‌వేర్ మెయింటైన్ చేయాలి మనం. హార్డ్‌వేర్ ఇస్ నథింగ్ బట్ ర్యామ్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? సో, హార్డ్ డిస్క్ మెయింటైన్ చేయాలి. సో, ఇదంతా ఒక ప్రాసెస్ ఉండేదన్నమాట. ఇక్కడేమైందంటే ఇంతకుముందు ఎయిదర్ నువ్వు కంప్లీట్‌గా పర్చేజ్ చేసుకోవాలి. ఒక ప్రాడక్ట్ నువ్వు రెడీ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ చెప్తున్నాను కస్టమైజ్ చేసేసి. ఒక 5 ల్యాప్‌టాప్స్ చేయాలండి. ఒక 5 ల్యాప్‌టాప్స్ కొందాం మనం. లేదా కొనుక్కోవాలి లేదా లీజ్‌కి తీసుకోవాలి. సో, లీజ్ ఈస్ నథింగ్ బట్ ఎలా ఉండేది?
కాంట్రాక్ట్ అనేది లైక్ 1 ఇయరా, 3 ఇయర్సా, లైక్ 5 ఇయర్సా, 10 ఇయర్సా. సో డిఫరెంట్ కేస్. సో నువ్వు అప్పుడు ఒక 10 ల్యాప్స్ ఒక 5 ల్యాప్‌టాప్స్ తీసుకున్నావు. ఆ 5 ల్యాప్‌టాప్స్‌లో నీ రిక్వైర్మెంట్ ఏంటి? ఒక లైక్ 16 జీబీ ర్యామ్ అని చెప్పేసి, ఒక 500 ఎస్ఎస్‌డీ అని చెప్పేసి, సో ఇట్లా నీకు గ్రాఫిక్ కార్డ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు నీ రిక్వైర్మెంట్. సో వాడేం చేస్తాడు? ఒకవేళ నువ్వు పర్చేజ్ చేయాలన్నా ఒక 70,000 లేదా రూ. 1,00,000 ఉండొచ్చు. లేదా నువ్వు రెంట్‌కి తీసుకొని లీజ్ తీసుకున్నా సరే దాని దాని మినిమమ్ కాస్ట్ అనేది ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నెలకి ఒక 5,000, 2,000 అని ఉంటది. సో ఆ ల్యాప్‌టాప్ నువ్వు తెచ్చుకున్న తర్వాత నువ్వు వాడుకున్నా, వాడుకోకపోయినా అతను పే చేయాలి. లేదా నువ్వు పర్చేజ్ చేస్తే కంప్లీట్‌గా ఆ పేమెంట్ నువ్వు చేయాలన్నమాట. ఓకే. సో దాని అండ్ ఇంకోటేంటి దాని మెయింటెనెన్స్ అంతా మనమే చూసుకోవాలి. ఫర్ సపోజ్ ఒకసారి మనం కొనేసామనుకో, ఈ ల్యాప్‌టాప్‌లో మనం ఏదైనా ఇష్యూస్ వస్తే 1 ఇయర్ వరకు మనకేంటి వాడు ఫ్రీగా సర్వీస్ ఇస్తాడు కాబట్టి ఎళ్తాం. లేదంటే తర్వాత నుంచి ఏం చేయాలి? మనమే పే చేసుకోవాలి. మనమే మెయింటైన్ చేసుకోవాలి. స్కాన్స్ ప్రతిదీ మనమే చూసుకోవాలి. ఓకేనా? సో ఇదంతా ఏమైంది ఈ సర్వర్స్ అంటే సర్వర్స్ గురించి మీకు బ్యాక్‌గ్రౌండ్ తర్వాత తెలుస్తదండి. ఓవర్ వ్యూ కోసం జస్ట్. సో ఇదంతా మనం మెయింటైన్ చేసుకోవడం కష్టమైద్దనమాట. అండ్ మనకి ఏమైద్దంటే కాస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. కాస్ట్ అనేది ఏమైద్దంటే నువ్వు వాడుకున్నా సరే, వాడుకోకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ నీదొక చిన్న అప్లికేషన్ ఉందండి. చిన్న చిన్న సైజ్ బిజినెస్. ఓకేనా? నీకు మహా అయితే ఒక త్రూ ఔట్ ద ఇండియా ఒక 20,000 కస్టమర్స్ ఉండొచ్చు. నీకు 20,000 కస్టమర్‌లకి తగ్గట్టుగా నువ్వేం చేసుకున్నావు? రెడీ చేసుకున్నావు. ఆ సెటప్ అంతా రెడీ చేసుకున్నావు. కాకపోతే నీ బిజినెస్ బాగా గ్రో అయిపోయింది. నువ్వు బిజినెస్ బాగా గ్రో అయిపోవటం వల్ల నువ్వేమవుతుంది కస్టమర్స్ అనేవి పెరిగావు. అంటే నీకు ఇక్కడ మనం కస్టమర్స్ అంటే వి కెన్ సే సింపుల్ అండి. ఏదన్నా ఒక దాన్ని తీసుకొని దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్లికేషన్‌ని నంబర్ ఆఫ్ పీపుల్ యాక్సెస్ చేసుకోవడం ఇక్కడ మనకి. అర్థమైందా? ఇప్పుడు హాట్‌స్టారే తీసుకోండి. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసిన రోజు దగ్గర దగ్గర చాలా మిలియన్స్‌లో చూస్తారు. అవునా? 4.5, 5 లైక్ మిలియన్స్‌లో చూస్తారు. అది నార్మల్ మ్యాచ్ అనుకో. అది జింబాబ్వేతో మ్యాచ్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అయితే 1000 కేస్‌లో చూడొచ్చు. లేదా 1,000,000 చూడొచ్చు. అర్థమైందా? సో మన బిజినెస్ అనేది 20,000 బిజినెస్ అనుకుంటే, మనం దానికి తగ్గట్టుగా దానికి సంబంధించిన ల్యాప్‌టాప్స్ అవ్వచ్చు, హార్డ్ డిస్క్ అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు అంతా పర్చేజ్ చేస్తున్నాం. కానీ మన బిజినెస్ బాగా ఇంక్రీజ్ అయిపోయి ఒక 40,000కి వెళ్ళిపోయిందనుకోండి. ఆ 40,000 అనే దానికి ఇప్పుడు ఉన్నదాన్ని మనం మేనేజ్ చేయలేం. ఎందుకంటే లోడ్ ఎక్కువైపోయి ఒక్కొక్కసారి సర్వర్‌లు క్రాష్ అవ్వచ్చు, డౌన్ అయిపోవచ్చు. మన బిజినెస్ అనేది ఇంపాక్ట్ అయితది. సో కస్టమర్స్ ఏమవుతారంటే ఇసుకొస్తది. ఆ అప్లికేషన్ లాగిన్ అయినప్పుడల్లా స్లో అవుతా ఉంటది. ఎందుకంటే దాని మీద బటన్ పెరిగిద్ది. ఇప్పుడు ఇద్దరు యూజర్‌లు వర్క్ చేయాల్సిన కాడ, యాక్సెస్ చేయాల్సిన కాడ 10 మంది యూజ్ చేశారనుకో, ఆళ్ళకి రెస్పాన్స్ అనేది ఆటోమేటిక్‌గా స్లో అయిపోయిద్ది. ఆడేం జేయాలి? సో మళ్ళీ ఆ 40,000కి తగ్గట్టుగా ఈ ఎంతైతే సెటప్ ఉందో మళ్ళీ ఆ సెటప్ రెడీ చేసుకోవాలి. సో ఏ బిజినెస్‌కైనా క్రైసిస్ అనేవి కామన్. సో ఆ బిజినెస్ అనేది స్లోగా ఒక్కొక్క డౌన్ అయిపోయిందండి. సో డౌన్ అవ్వటం వల్ల ఏం చేస్తారు? ఇప్పుడు ఒక 20 మళ్ళీ 20,000కి వచ్చిందనుకుందాం. ఈ రిమైనింగ్ 20,000ని మనం ఏం చేయాలి? వాడు మళ్ళీ రీసేల్ చేసుకోవాలి. లేదా లైక్ దానికైతే లీజ్ తీసుకుంటే నువ్వు వాడుకున్నా, వాడుకోకున్నా అది ఎంతవైతే లీజ్ కాంట్రాక్ట్ ఉంటదో, ఆ లీజ్ వరకు నువ్వు పేమెంట్ చేయాలన్నమాట. ఇక్కడేమైద్ది? సో ఎంత డబ్బులొస్తున్నాయో అంత విధంగా మనం ఆ ఇన్వెస్ట్‌మెంట్ అనేది అంతే విరిగిపోతుంది మనకి ఇక్కడ. సో అలాంటప్పుడు ఈ క్లౌడ్ అనేది ఏం చేస్తుందంటే పిక్చర్‌లోకొచ్చిందండి. సో క్లౌడ్ అనేది ఏంటంటే కంప్లీట్‌గా ఆన్ డిమాండెడ్ సెటప్ అండి. ఆన్ డిమాండెడ్ సెటప్ అంటే ఫర్ సపోజ్ నీకు ఈ రోజుకి ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ఇందాక సింపుల్ ఎగ్జాంపులే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ రోజే మనకు ఒక 20 సర్వర్‌లు పెరగాలనుకుంటే, 20 కాదు 100 సర్వర్‌లు పెరగాలనుకుంటే ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. వితిన్ మినిట్స్ మనకి అన్ని సర్వర్‌లు పెరిగిపోతాయి. విత్ ద సేమ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనకి ఏదైతే ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్ ఉంటుందో, ఆ ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఆ సర్వర్స్ అనేవి పెరిగిపోతాయన్నమాట. సో, అట్ ది సేమ్ టైమ్ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు సో, ఈరోజు 8:00 స్టార్ట్ అయిపోయింది. 12:00 అయిపోయిందనుకో. ఆటోమేటిక్‌గా యూజర్స్ అందరూ ఎళ్ళిపోతారండి. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అయిపోగానే ఆటోమేటిక్‌గా యూజర్స్ అనేది జీరో అయిపోద్ది. సో, ఆటోమేటిక్‌గా ఏం చేస్తది? ఆ సర్వర్స్ అనేవి డౌన్ అయిపోతాయి. ఇక్కడ ఏం చేస్తాం మనం పే అనేది ఎట్లా చేస్తాం? మనం ఎన్ని అవర్స్ అయితే వాడుకున్నామో, ఏ సర్వీసెస్‌ని ఇక్కడ కూడా ఏందంటే క్లౌడ్‌లో కూడా అండి అవర్లీ బేస్డ్ అండి. కొన్ని సర్వీసెస్ స్టోరేజ్ బేస్డ్ ఉంటాయి. నంబర్ ఆఫ్ స్టోరేజ్ లెవెల్. మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ వచ్చేసరికి అవర్లీ బేస్డ్ ఉంటదన్నమాట. అంటే ఎన్ని గంటలైతే మనం వాడుకున్నామో, అన్ని గంటలకు మాత్రమే పే చేస్తాం. అర్థమైందా? ఇప్పుడేమవుతుంది మనం ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని త్రూ ద డే లైక్ ఈవెన్ దో మనం ఆ డే మొత్తం కూడా మనం మేనేజ్ చేయాల్సిన పని లేదు. అర్థమైందా? సో, ఇలాగా మనకి ఇప్పుడేమవుతుందంటే, ఓకే. ఈ ఆన్ ప్రెమిసెస్ కంటే గూడా మనం క్లౌడ్ వాడుకోవటం వల్ల ఆన్ డిమాండ్‌గా మనకు సేమ్ సెటప్పే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా అండర్‌లేయింగ్ లైక్ మనం ఇంకా అడ్వాంటేజ్ ఏందంటే, ఈ హార్డ్ డిస్క్‌లవ్వచ్చు, ర్యామ్‌లవ్వచ్చు ఏదైనా మనం మెయింటైన్ చేయాల్సిన పని లేదు.
మనకి అండ్ వాళ్ళు మనం ఏదైనా ఒక క్లౌడ్ తీసుకున్నప్పుడు ఏదైనా డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉన్నారండి క్లౌడ్‌కి మనకి. సో, ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, అజూర్ అవ్వచ్చు, జీసీపీ, ఒరాకిల్ చాలా అలీబాబా చాలా క్లౌడ్స్ ఉన్నాయి. సో, నువ్వేదైనా వాడుకో. వాళ్ళు మనకి అగ్రీమెంట్ ఇస్తారన్నమాట. సో, నీ అప్లికేషన్‌కి మేము 100% గ్యారంటీ ఎక్కడా నీకు డౌన్ అవ్వదు. దానికో లీజ్ ఉంటదండి మనకి. లైక్ మనకి అగ్రీమెంట్ ఎస్ఎల్ఏ అగ్రీమెంట్ ఉంటదన్నమాట. ఓకే. ఎస్ఎల్ఏ అగ్రీమెంట్‌లో వాళ్ళు ఈవెన్ మనం దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా మనం చేయాల్సిన పని లేదు. మనకు కావాల్సిన సర్వీసెస్‌ని వాడుకోవటం, వదిలేసేయొచ్చు. చూస్తే మనకిక్కడ హార్డ్‌వేర్‌ని మెయింటైన్ చేయడానికి ఇంతకుముందు మనకి చాలా మంది జనాలు కావాలి, హార్డ్‌వేర్ కొనుక్కోవాలి. సో, ఈ ప్రాసెస్ అంతా చాలా ఎక్కువ ఉండేదన్నమాట. అర్థమైందా? సో, ఇదంతా మనకేమవుతుంది కస్టమర్‌కి ఈ కాస్ట్ కటింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువవుతుంది. మనం క్లౌడ్ వాడుకోవడం వల్ల. లైక్ మీకు తెలిసినవే ఇప్పుడు ఏదైనా ఒక ఊరు వెళ్ళామనుకో ఆ ఊర్లో ఒక ఇల్లు కొనేదానికి జస్ట్ ఒక హోటల్‌కెళ్ళిపోయి ఆ రోజు వరకు పే చేసేదానికి డిఫరెన్స్ ఉంటది కదా! సో, ఆ విధంగా ఏమవుతున్నారంటే అందరూ ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్‌కి మైగ్రేట్ అవుతున్నారు. సో, ఇప్పుడు క్లౌడ్ ఏమైందంటే క్లౌడ్ ఇంజినీర్‌కి చాలా మార్కెట్ డిమాండ్ వాల్యూ చాలా ఎక్కువైపోయింది. ప్రతి ప్రాజెక్టు ఇప్పుడు డెవాప్స్ ఇంజినీర్ ఉండాల్సిన పని లేదండి. మీరు ఎటు పోయినా సరే ఒక క్లౌడ్ నేర్చుకోవడం వల్ల మీ రెజ్యూమ్‌లో చాలా హెల్ప్ అవుతుంది. డెవాప్స్ ఇంజినీర్‌గా ఉంటారా? లేదా టెస్టింగ్ సైడ్ ఎళ్తారా? ఇంకో సైడ్ ఎళ్తారా? అనేది ఒక క్లౌడ్ ఉంటే ఏమైద్దంటే మీకు చాలా అడ్వాంటేజ్ అండి. కమింగ్ సీజన్ అంతా మనం క్లౌడ్‌కే మైగ్రేట్ అయిపోతాం. మోస్ట్‌లీ. ఒక 10 ఇయర్సే తప్పకుండా ఆ తర్వాత మళ్ళీ కొత్తగా ఏదైనా వస్తే మనం చెప్పలేం గానీ, సో, అప్ టు ఒక 10 ఇయర్స్ వరకైతే క్లౌడ్ అనేది 100% ప్రతి ప్రాజెక్ట్ క్లియర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. అది. ఎందుకంటే టైమ్ సేవింగ్, మనం మెయింటైన్ చేయాల్సిన పని లేదు. అండ్ అమౌంట్ తక్కువ. అండ్ మనకెప్పుడైతే అవసరమో మనం అప్పుడే యూజ్ చేసుకోవచ్చండి బేసిక్‌గా. అది. అయితే ఇక్కడ చూస్తే లైక్ మీకు క్లౌడ్ డెలివరీస్ ఫ్లెక్సిబిలిటీ, రిలయబిలిటీ, ఇంక్రీజింగ్ పెర్ఫార్మన్స్ మనకి సో, ప్రతిదీ అండి. మనకి ఒకవేళ పెర్ఫార్మన్స్ తక్కువుంది. ఓకే. ఫర్ సపోజ్ ఏంటి నేనేమంటున్నానంటే, ఇప్పుడు నా ల్యాప్‌టాప్ ఉందండి. 4 జీబీ ర్యామ్ ఉంది. 250 ఎస్ఎస్‌డీ ఉందనుకుందాం. అయితే ఇప్పుడు నాకు స్లోగా ఉంటది. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్పేటప్పుడు నీకు ఈ స్లైడ్ ఇట్లా ఓపెన్ చేస్తున్నప్పుడు స్లోగా ఉంటుందనుకో. సో, ఇప్పుడు నేను ఈ ల్యాప్‌టాప్ చేంజ్ చేయాలంటే కష్టం కదా! నేను మళ్ళీ ఎక్కడికెళ్ళాలి? ఒక సర్వీస్ సెంటర్‌కెళ్ళాలి. ఒక ర్యామ్ కొనాలి. అడిషనల్ ర్యామ్ పెట్టుకోవాలి దీంట్లో. అండ్ ఎస్ఎస్‌డీ కొత్తది కొనుక్కొని పెట్టుకోవాలి. అలా కాదు. ఈ క్లౌడ్‌లో ఏంటంటే జస్ట్ ఒక 2 క్లిక్స్ ఒక 2, 3 క్లిక్‌లో ఇక్కడ జస్ట్ ఒక 2 ఆప్షన్స్‌కెళ్ళిపోయి నాకిదొద్దు అని చెప్పేసి ఇంకో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా నీ సర్వర్ మొత్తం ఏమైపోద్దంటే మైగ్రేట్ అయిపోద్దండి. ఈ 2 జీబీ కాస్త 4 జీబీ అయిపోద్ది. నీకు ఎస్ఎస్‌డీ కావాలంటే ఎంత ఎస్ఎస్‌డీ కావాలంటే అంత ఎస్ఎస్‌డీ పెంచుకోవచ్చు. సో, మోర్ ఈజీ అనమాట. సో, ఆన్ ప్రెమిసెస్‌లో ఉన్న మెయింటైన్ చేసేదానికంటే కూడా క్లౌడ్‌లో వాటిని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. సో, చూసారా ఇప్పుడు ఆ ర్యామ్‌ని మనం అప్పటికప్పుడు కొనుక్కోవాల్సిన పని లేదు. మనకు మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ డౌన్‌గ్రేడ్ అవ్వుకోవచ్చు. 2 జీబీకి వచ్చేసేయొచ్చు. నీకు కొన్ని అవర్స్ అయిపోయిన తర్వాత నీ వర్క్ అయిపోయిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మళ్ళీ బ్యాక్ వచ్చేయొచ్చు. అర్థమైందా? సో, అలా ఇప్పుడేమవుతుందంటే ప్రతిదీ సో, ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఏ ప్రాజెక్ట్ అయినా లాస్ట్‌కొచ్చేసరికి మీరు చివరి పాయింట్ కాస్టే. నువ్వు ఎంత కష్టపడ్డావా? ఎన్ని గంటలు పని చేశావా? ఆ ప్రాజెక్ట్ వచ్చిందా? రాలేదా? అని కాదు. సో, ఎండ్ ఆఫ్ ద డే అతని ప్రాజెక్ట్ వచ్చిందా? ఎంత తక్కువ ప్రైస్‌లో వచ్చింది? అనేది చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్‌గా వాళ్ళకి. ఓకే. సో, దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే, మనం దానికి తగ్గట్టుగా మాట్లాడాలి. దానికి తగ్గట్టుగా మనం లైక్ ఆ ప్రాజెక్ట్ రెడీ చేసుకోవాలి. ఆటోమేషన్ చేసుకోవాలి. ప్రాజెక్ట్స్ రెడీ చేసుకోవాలి. పైప్‌లైన్స్ రాసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఎంత ఫాస్ట్‌గా రెడీ చేయగలిగితే అంత మంచిదన్నమాట మనకి. ఓకే. ఓకే. ఇప్పుడు డిఫరెంట్ క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి. నేను చెప్పినట్టుగా ఇట్లా జీసీపీ అవ్వచ్చు, అమెజాన్ లైక్ ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, లైక్ అజూర్ అవ్వచ్చు, అలీబాబా క్లౌడ్ అవ్వచ్చు, డిఫరెంట్ అవ్వచ్చు. వై ఏడబ్ల్యూఎస్? మనం ఏడబ్ల్యూఎస్ ఏందో చెప్పుకున్నాం అండి. సో, నేను అన్ని సర్వీసెస్ 1 ఇయర్ దాకా ఇవ్వొచ్చండి. బట్ నాకు తెలిసినంత వరకు ఏడబ్ల్యూఎస్ అనేది సో, లైక్ ఇవే అవ్వచ్చు, యాక్సెసిబిలిటీ అవ్వచ్చు చాలా ఈజీ అండి. 1 ఇయర్ అనేది ఫ్రీగా ఉంటది మనకి. నీకు త్రూ ఔట్ ద కోర్స్ కూడా మొత్తం అయిపోయే లోపల నువ్వు ఏదైనా అడిషనల్‌గా వాడుకుంటే ఒక రూ. 1000 వరకు పే చేయగలుగుతాం. అంతకు మించి మనం ఎక్కువ పే చేయాల్సిన పని లేదు కూడా. ఈ ఈ ఇది రెడీ చేసుకోవాలంటే. అదే ఒకవేళ క్లౌడ్ వాడుకోకుండా నువ్వు ఆన్ ప్రెమిసెస్ చేసుకోవాలంటే ఒక VMware ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. నీ దాంట్లో ఉన్న 4 జీబీ ర్యామ్‌లో ఒక 2 జీబీని అలొకేట్ చేయాలి. నీకు ఆటోమేటిక్‌గా సర్వర్ స్లో అయిపోద్ది. నీ సిస్టమ్ అనేది స్లో అయిపోద్ది. ఎందుకంటే VMwareలో నువ్వు పర్టిక్యులర్ ర్యామ్ తీసుకెళ్ళిపోయి ఒక VMware‌కి అసైన్ చేసుంటావు. సో, ఇదంతా హార్డ్ డిస్క్‌ని అసైన్ చేయాలి. ఇదంతా తలనొప్పండి. సో, అదే క్లౌడ్‌లో అయితే మీకు ఈ ప్రాబ్లమ్ ఏమి ఉండదనమాట. అయితే టిల్ ద డేట్ ఏడబ్ల్యూఎస్ అనేది మార్కెట్ లీడర్ అండి.
సో టిల్ ద డేట్ ఏడబ్ల్యూఎస్ అనేది ఏంటంటే మార్కెట్ లీడర్. సో 100% షూర్ ఇవి 2 కాంపిటీటర్స్ వీటికి. సో ఇంకా వీటిని దాటిపోవచ్చు కూడా నేను చెప్పగలను. సో మన Q1 24 వరకు తీసుకుంటే దీన్ని మనం, అంటే లాస్ట్ క్వార్టర్ వరకు తీసుకుంటే మనకి, సో ఇది ఇప్పుడు స్టిల్ ఇదేమవుతుందంటే ఇదే మార్కెట్ లీడింగ్‌లో ఉంది ఏడబ్ల్యూఎస్ అనేది. అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఏడబ్ల్యూఎస్ వాడుతున్నాయండి దాని మీనింగ్. అండ్ ఇప్పుడు ఇంతకుముందు సింగిల్ క్లౌడ్ వాడేవాడిని. టు ఫ్రాంక్ చెప్పాలంటే ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్‌కెళ్తే ఒక క్లౌడ్ మాత్రం ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సో మల్టీ క్లౌడ్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. అక్కడ కూడా ఎందుకు? కాస్ట్ ఇంపాక్ట్ అండి. కాస్టే మెయిన్ రీజన్. ఇప్పుడు ఈ ఏడబ్ల్యూఎస్‌లో ఒక సర్వీస్ ఎక్కువ ఉంటది. అదే అజూర్‌లో గాని, జీసీబీలో ఒక సర్వీస్ అనేది తక్కువ ఉంటదన్నమాట కాస్ట్. సేమ్ ఫంక్షనాలిటీ సేమే ఉంటది. ఓకేనా? ఇక్కడ ఏదైతే ఉంటో ఆల్‌మోస్ట్ ఇక్కడ కూడా సేమే ఉంటది. కాకపోతే దాని కాస్ట్ అనేది తక్కువొస్తది. అప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎవరైతే కస్టమర్ ఉంటాడో, నాకు ఆ సర్వీసెస్‌ని ఆ క్లౌడ్‌లో వాడుకుందాం అని చెప్పేసి ఈ 2 క్లౌడ్‌ని ఇంటిగ్రేట్ చేసేసి మన ఫంక్షనాలిటీని మనకి ప్రొవైడ్ రెడీ చేస్తున్నారండి ఇప్పుడు. ఒక సర్వీస్ ఇక్కడి నుంచి కాల్ చేస్తుంది. ఒక సర్వీస్ ఇక్కడి నుంచి కాల్ అవుతుంది. ఒక్కో సర్వీస్ అజూర్ నుంచి కాల్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ దట్. బట్ మీరు నేర్చుకున్నప్పుడు ఏదైనా ఒక క్లౌడ్‌ని బాగా నేర్చుకుంటే, మిగతా క్లౌడ్‌లు నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. జస్ట్ టెర్మినాలజీ వైస్ డిఫరెంట్ గానీ, ఫంక్షనాలిటీ వైస్ సేమే ఉంటది. ఓకే. సో, ఇక్కడ మనకు వీపీసీ, అక్కడ వీనెట్ అంటే నేమ్స్ డిఫరెంట్ ఉంటాయండి. ఓకే. నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. బట్ ఆల్ ద అది చేసే పని అనేది మాత్రం సిమిలర్ సేమ్ అండి. ఇప్పుడు మనకి ల్యాప్‌టాప్‌లో ఇప్పుడు హెచ్‌పీ ల్యాప్‌టాప్, డెల్ ఇట్లా ఏముంటాయి అవన్నీ ల్యాప్‌టాప్సే. ఓకేనా? లోపలికెళ్తే మనకు అన్నీ సేమ్ లాగా అసలు అక్కడ వచ్చినప్పుడు లైక్ మైక్రోసాఫ్ట్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా అయితే యుటిలైజ్ చేసుకోవచ్చో, అది కూడా అలాగే యుటిలైజ్ చేసుకోవచ్చు. కాపోతే మనకిక్కడ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఈజీగా ఉంటది కాబట్టి, మనం ఏడబ్ల్యూఎస్‌లో ప్రస్తుతానికి ఇట్లా చేస్తున్నాం. సో, అవసరాన్ని బట్టి కోర్స్‌లో అజూర్‌ని కూడా ఎక్కడైనా అంటే కొన్ని సర్వీసెస్‌ని అజూర్‌ని, ఏడబ్ల్యూఎస్‌ని ఇంటిగ్రేట్ చేయడానికి కూడా ట్రై చేద్దాం. మనం త్రూ ద క్లాసెస్ మనకేమైద్దంటే మీరు రెజ్యూమ్‌లో పెట్టుకున్నప్పుడు ఏడబ్ల్యూఎస్‌తో పాటు ఏదైనా అజూర్ గాని, జీసీపీ గాని మనం పెట్టుకుందాం. ఒక 2, 3 క్లాసెస్ ఏడబ్ల్యూఎస్‌తో పాటు అజూర్‌ని గాని, జీసీపీని గాని మనం ఇంటిగ్రేట్ చేసి 2 సర్వీసెస్‌ని ప్యారలెల్‌గా ఎలా వాడాలో కూడా మనం చూద్దాం అన్నమాట ఈ కోర్స్‌లో. సో, ఇంతకుముందు లేదండి. ఇప్పుడు ఈ ఈ ఈ బ్యాచ్ వాళ్ళకి ట్రై చేద్దామని చూస్తున్నది. ఓకే. సో, అండ్ ఇదండి ఓవరాల్‌గా థియరిటికల్‌గా మనం డిస్కస్ చేస్తే క్లౌడ్ అంటే ఏంటి? డెవాప్స్ అంటే ఏంటి ఇది? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక 5 మినిట్స్. సో, సిలబస్ వచ్చేసరికి సో, ఏడబ్ల్యూఎస్ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి. ఓకే. సో, ఏడబ్ల్యూఎస్‌లో మనం ఏ సర్వీసెస్ కవర్ చేస్తున్నాం అనేది ఇక్కడనమాట. సో, ఏడబ్ల్యూఎస్ ఆల్మోస్ట్ ఒక 18-90 డేస్. 1 ఒక 2 డేస్ అటు ఇటు అండి. మనకి యాక్యురేట్‌గా మనం ఎగ్జాక్ట్‌గా ఇది ఫాలో అవ్వడం లేదు. ఎందుకంటే సమ్‌టైమ్స్ మనం ప్రాక్టికల్‌గా చేస్తున్నప్పుడు అది ఇష్యూస్ రావచ్చు. ఆ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వకపోతే నెక్స్ట్ డే పోస్ట్‌పోన్ అవుతుంది. ఇట్ మై టేక్ లైక్ 1 ఆర్ 2 డేస్ వేరే ఉండొచ్చు. సో, ప్లానింగ్ అయితే ఈ విధంగా వెళ్దాం అనేది ప్లాన్ అండి. ఓకే. సో, అండ్ ఈ సర్వీసెస్‌లో కూడా ఒకటి ముందు ఒకటి వెనక డిపెండ్స్ అపాన్ ఆ రోజు సిట్యుయేషన్ బట్టి మనం ఉంటది. సో, మెజారిటీ లైక్ మేజర్‌గా సర్వీసెస్ కవర్ చేసేది ఏడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఈ సర్వీసెస్ మనం కవర్ చేస్తాం అన్నమాట. అండ్ దీనికంటే ముందు ఈ యాక్చువల్ కోర్స్ స్టార్ట్ చేసే ముందు ప్రీ రిక్విజైట్స్‌గా సో, బేసిక్‌గా ఏందంటే మనకి అందరు స్టూడెంట్స్ కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్‌తో రావాలని రూల్ లేదు. ఒకరు బీకామ్ నుంచి రావచ్చు, ఒక నాన్ టెక్నికల్ నుంచి రావచ్చు, ఇంకొక డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నుంచి రావచ్చండి. బీఫార్మసీ నుంచి రావచ్చు. సాఫ్ట్‌వేర్‌కి అనేది ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని పర్టిక్యులర్ కంపెనీస్, పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్ మాత్రమే నాకు లైక్ ఎంఎస్‌సి వాళ్ళు కావాలి. సారీ ఆహ్, బీఎస్సీ వాళ్ళే కావాలి, బీటెక్ వాళ్ళే కావాలి. బీటెక్‌లో కూడా వీళ్ళకి ఈ స్ట్రీమ్ వాళ్ళే కావాలని ఉందన్నమాట. సో, సాఫ్ట్‌వేర్‌కి అయితే లైక్ బౌండరీస్ ఏం లేవండి. ఏ టెక్నాలజీ, ఏ చదువు చదివినోడు కూడా రావచ్చు. ఓకేనా? ఈవెన్ డిగ్రీ పాస్ అవ్వచ్చు. ఏదైనా ఇప్పుడైతే ఇంటర్మీడియేట్ మీద కూడా జాబ్స్ వస్తున్నాయి. సో, దట్ ఇస్ నాట్ ఇష్యూ. సో, అయితే ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాళ్ళందరికీ సో, ప్రీ రిక్విజైట్స్‌గా మనకి త్రూఅవుట్ కోర్స్‌లో మనకేం కావాలంటే లైనక్స్ కమాండ్స్ అని బేసిక్ లైనక్స్ కమాండ్స్ అనేవి కావాలండి మనకి మేజర్‌గా. ఈ కోర్స్ స్టార్ట్ అవ్వక ముందు నేను ఒక 2 డేస్ బేసిక్ లైనక్స్ కమాండ్స్ అన్నీ చెప్తానండి. ఓకేనా? ఏవైతే బేసిక్స్ లైనక్స్ కమాండ్ చెప్తానో అవి 100% రావాలి. ప్రతి ఒక్కరికి 100% నువ్వు ఒకవేళ డెవాప్స్ ఇంజిన్ నువ్వు ఎటన్నా పో. ఆ కమాండ్స్ అనేవి కామన్ కమాండ్స్ అదే 100% మీకొస్తే హెల్ప్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం విండోస్‌లో ఏముంది ఒక ఫైల్ క్రియేట్ ఇప్పుడు ఏదైనా ఇటుకొచ్చేస్తే ఏదైనా రాసేస్తాము సింపుల్‌గా ఉంటది. ఒక డైరెక్టరీ ఉంటే క్రియేట్ చేయగలుగుతాం. ఏదైనా చేయగలుగుతాం. బట్ లైనక్స్‌లో ఎలా చేయాలి అనేది కావాలి మనకి.
ఎందుకంటే సో లైక్ 80% ఆఫ్ లైక్ అరౌండ్ ఐ కెన్ సే 75 అనుకుందాం. 70+ ప్రాజెక్ట్స్ అన్నీ లైనక్స్ బేస్ మీద రన్ అవుతాయి. విండోస్ బేస్డ్ అప్లికేషన్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయండి. సో మనం మెజారిటీ ఆఫ్ ఎయిట్ సైడ్ ఉంటాయో మనం అది నేర్చుకోవడం ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ ఏ అయితే కమాండ్స్ మనం ముందుగా డిస్కస్ చేస్తామో ఈ మిగతా వాటన్నింటికి రిలేటెడ్ గానే ఉంటాయి. అవి నేర్చుకోవడం వల్ల మిగతా టూల్స్ లో మనం పర్ఫామ్ చేసే ప్రతి యాక్టివిటీ మనకి ఈజీ అయింది. ఆరు అక్కడికి వెళ్ళిన తర్వాత సిడి ఎందుకు ఇచ్చాడు, ఎంకేడిఆర్ ఎందుకు ఇచ్చాడు అనేది మనం వరి అవ్వకూడదు అనమాట. సో ఈ కోర్స్ యాక్చువల్ కోర్స్ స్టార్ట్ చేయకముందే ఈ 2 days బేసిక్ లైనక్స్ కమాండ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ బేసిక్ లైనక్స్ కమాండ్స్ లో లైక్ 2 types ఉంటాయి. లైక్ జనరల్ కమాండ్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ కమాండ్స్. అంటే నార్మల్గా ఆన్ డైలీ బేసిస్ వాడే ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనం రియాక్ట్ అవ్వాలి అంటే యాజ్ అ డెవలప్ ఇంజనీర్గా మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్ మనమే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఆ సర్వర్స్ డిప్లాయ్మెంట్స్ అవ్వచ్చు. ఒక డిప్లాయ్మెంట్స్లోకి వెళ్ళావు ఏదైనా ఒక సర్వర్ ఫెయిల్ అయింది, దాన్ని లాక్ చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలి. సో ఇచ్చిన కొన్ని ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది, సిస్టమ్ ఫుల్ అయిందో లేదో మనం ఇక్కడ స్టోరేజ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లైనక్స్ ఎలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ ఏదైనా ఎక్కువ ఒక్కొక్కసారి మనకి హ్యాంగ్ అవుతుంటుంది. ఇక వచ్చి ప్రాసెస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. టాస్క్ మేనేజర్ ఉంది. ఇక టాస్క్ మేనేజర్లోకి ఓపెన్ చేస్తాను ఫర్ సపోజ్. ఇక మనకు అప్లికేషన్స్ ఏమేమి రన్ అవుతుంది, ఎంత సిపి యూటిలైజేషన్ తీసుకుంటుంది, ఎంత మెమరీ ఉంది, సో ఇచ్చిన ఎవ్రీథింగ్ ఇక్కడ చూడగలం మనం. ఈజీగా ఉంటుంది. బట్ లైనక్స్లో ఎలా చూడాలి, ఓకేనా? సో ఎందుకు చూడాలంటే ఇది కొన్ని ఇవన్నీ ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ అని మేజర్ కమాండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రోమ్ తీసుకున్నాం అనుకోండి. కొన్నిసార్లు లైనక్స్లో ఇక్కడ సిపి యూటిలైజేషన్ 100+ అయిపోద్ది. ఓకేనా? 100+ సిపి యూటిలైజేషన్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి స్లో అవుతుంది, అప్లికేషన్ అనేది స్లో అయిపోయింది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి, అప్లికేషన్ స్లో అయినప్పుడు ఏం చేయాలి, ఆ లోడ్ చెకింగ్ ఎక్కడ చూడాలి, ప్రాసెస్ అంతా ఎలా చూసుకోవాలి, ఆ ప్రాసెస్ని ఎలా కిల్ చేసుకోవాలి. సో ఈ ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ డిస్కస్ చేస్తాం అనమాట. ఈ ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ అనేది కూడా చాలా చాలా మ్యాండేటరీ కమాండ్స్. అవి ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు. ఓకేనా? సో మన అదృష్టం అంటే నేను చెప్పాలంటే ఇంత ముందు రోజుల్లో ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే అండి, కొన్ని లైనక్స్ బేసిక్ కమాండ్స్, గిట్ కమాండ్స్ ఇట్లా అడిగేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ చేంజ్ అయిపోయింది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అడుగుతున్నారు. అది డిఫరెంట్ కేస్ అది. ఓకే, సో ఇది కవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్ డేస్ వచ్చేసరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో దీన్ని కన్సిడర్ చేయొద్దు ఈ 2 daysని కూడా. సో ఇప్పుడు చెప్పిన ఈ 60 days ఒక 5 days అటు ఇటు ఉంటుందండి. ఓకేనా? సో యాక్చువల్గా ఎగ్జాక్ట్ 60 daysలో అయిపోతుందని చెప్పడం, ఎందుకంటే ఇక్కడ 2 days నేను బేసిక్స్ లైనక్స్ కమాండ్సే కవర్ చేస్తాం మనం. సో అది మీకే వెళ్ళిపోద్దండి. ఎందుకంటే మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, మీకు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి ఎలా వాడుకోవాలి ఏంటి అని, లైనక్స్ అంటే ఏంటి, విండోస్ సర్వర్ అంటే ఏంటి, ఆ డిఫరెన్సెస్ ఏంటి మొత్తం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, ఏడబ్ల్యూఎస్లోకి వచ్చేసరికి మేజర్గా ఈ సర్వీసెస్ని కవర్ చేస్తామండి మనం. మేజర్ సర్వీసెస్ ఇవి, వీటిని కవర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గిట్ అండ్ ఇది వర్షన్ కంట్రోల్ టూల్. ఇది ఒక 5 days చెప్తాం. ఇది 4 నుంచి 5 days దాకా గిట్ పడుతుంది. సో ఇది కూడా మీరు డెవాప్స్ ఇంజిన్ అవ్వకపోయినా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ లైక్ ఏదైనా అవ్వచ్చు, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా అవ్వచ్చు, ఇది మీకు ఈవెన్ దో మీరు టెస్టింగ్ సైడ్ వెళ్ళినా సరే మీకు ఆ గిట్ గురించి ఐడియా ఉంటే, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ టెస్టింగ్ అయినా సరే ఆ డెవలపర్స్ ఏదో కోడ్ ఇస్తారు, అది ఎక్కడ నుంచి చెక్ చేసుకోవాలి, కోడ్ ఏంటి, ఆ లాక్స్ ఏంటి అని కూడా ఐడియా ఉండాలి మీకు. ఆ లైనక్స్ కమాండ్స్ అవ్వచ్చు, ఈ గిట్ అవ్వచ్చు, ఇదంతా మీకు హెల్ప్ అవుతుందండి. సో నాట్ ఓన్లీ డెవాప్స్ ఇంజిన్ ఎటు పోయినా సరే. సో మ్యావన్ అనేది ఒక క్లాస్ అండి. ఇట్స్ ఎ బిల్డ్ టూల్ అనమాట ఇది. సో డెవలపర్ రాసిన కోడ్ని మనం ఆ రా కోడ్ ఏదైతే ఉంటుందో ఆ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ నుంచి సిస్టమ్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్లోకి ఎలా మార్చాలి, అది ఆ మిషన్లోకి వెళ్ళడానికి జార్ అవ్వచ్చు, అది ఆర్ట్ ఫ్యాక్టరీ అంటారు. ఆ జార్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి డాకర్ అండి. సో డాకర్ ఆర్ టెరాఫామ్ ఈ రెండిట్లో ఒకటి స్టార్ట్ చేస్తాం. ఓకే, మైట్ టెరాఫామ్ ముందే స్టార్ట్ చేయొచ్చు, లేదా ఓకే సరే తీసేయండి డాకర్ ఇదే ప్రాసెస్లో. సో డాకర్ అంటే ఏంటంటే, సో డాకర్ ఏంటి, ఎందుకు వచ్చింది పిక్చర్లోకి, దాని లైఫ్ సైకిల్ అండి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది. సో ఇది అర్థమైతే మీకు కుబర్నెటిస్ ఈజీ అవుతుంది. సో ఇది అర్థమైతేనే మీకు కుబర్నెటిస్ ఈజీ అయ్యింది. సో అంటే రాసిన కోడ్ మొత్తం, డెవలపర్స్ రాసిన కోడ్ మొత్తాన్ని మనం ఏదో ఒక సర్వర్లో అయితే డిప్లాయ్ చేయాలి. ఆ సర్వర్లో డిప్లాయ్ చేయడానికి ప్రాసెస్ ఏంటి, ఒక ఇమేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, లైక్ ఆ డాకర్ బిల్డ్ ఎలా చేస్తాము, కంటైనర్స్ ఎలా రాస్తాము, సర్వర్స్ ఎలా అప్ అవుతాయి, దాని లాక్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి, అది ఎలా డౌన్ అవుతాయి చెక్ చేసుకోవాలి.
సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. అట్ ద సేమ్ టైం డాకర్ కంపోజ్ గురించి డిస్కస్ చేస్తాం. డాకర్ స్వామ్ అనేది జస్ట్ ఇంట్రడక్షన్ లాగా. డాకర్ స్వామ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ కుబర్నెటిస్ టైప్ అండి. ఓకేనా, ఒక ఆర్కెస్ట్రేషన్ టూల్ అనమాట. డాకర్ అనేది అంటే ఒక సింగిల్ కంటైనర్, ఒక సింగిల్ సర్వర్. సో మల్టిపుల్ సర్వర్స్ మెయింటైన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక ఆర్కెస్ట్రేషన్ టూల్ కావాలన్నమాట. సో దానిలాగా అనమాట డాకర్ స్వామ్ అనేది ముందు డిస్కస్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసరికి టెరాఫామ్ అండి. ఓకే, మీరు ఈ ఇమేజ్ లో చూసిన ప్రతిదీ మాక్సిమం కవర్ అయిపోయింది. ఈ ఇమేజ్ లో చూసిన ప్రతిదీ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి సోర్స్ కోడ్ గిట్, ఇక్కడ వచ్చేసరికి మ్యావన్. సో ఈ టెస్టింగ్ అనేది మనం క్యూఏ చూసుకుంటారు. అండ్ ఈ మ్యావన్ లోనే జేఎన్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుందని కాబట్టి అది మన అక్కడ ఇన్వాల్వ్ అయిపోయింది. అది మనం మ్యావన్ చెప్పి డిస్కస్ చేయొచ్చు, ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయింది. ఇక్కడ దీనికి వచ్చేసరికి జెన్కిన్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ ఇదండి. దీనికి ఇక్కడ వచ్చేసరికి టెరాఫామ్. డాకర్ అనేది ఇక్కడ ఈ ఏరియాలో. ఓకే, సో టెరాఫామ్ అంటే ఏంటి చెప్పాను కదా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని అండి, మనకి బ్యాక్ ఎండ్ లో ఉన్న సర్వర్స్ అవ్వచ్చు, నెట్వర్కింగ్ అవ్వచ్చు, లోడ్ బాలన్సర్ అవ్వచ్చు, ప్రతిదీ మనం ఏదైతే ఉందో ఇక్కడ చెప్పిన ప్రతి ఇక్కడ అంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ఈ టూల్స్ ఉన్నాయి సార్, దీని మొత్తం మనం దీన్ని చెప్పుకున్నప్పుడు అంతా మాన్యువల్గా చేస్తాం. దీన్ని డిస్కస్ చేసేటప్పుడు ప్రతిదీ మనం మాన్యువల్గా చేస్తాం. ఒక్కొక్కటి క్రియేట్ చేయాలంటే ఒక్కొక్క టైం పడుతుంది. సో విపిసి క్రియేట్ చేయాలంటే ఒక 10 నిమిషాలు వస్తుంది. సబ్నెట్స్ క్రియేట్ ఒక 10 మినిట్స్ పట్టవచ్చు, ఒక 20 మినిట్స్ అవ్వచ్చు. సబ్నెట్స్ అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఈసీటీ క్రియేట్ చేయాలి, ఆ సర్వర్స్లో ఏమేమి ఇన్స్టాల్ అవ్వాలి, దానికి ఒక 15 మినిట్స్ అవ్వచ్చు. ఈబీఎస్ క్రియేట్ చేయాలి, వాల్యూమ్ పెట్టాలి, దానికి ఒక 20 మినిట్స్ అవ్వచ్చు. మాన్యువల్ క్రియేట్ చేయాలనుకుంటే సెక్యూరిటీ గ్రూప్స్ దానికి ఒక 5 మినిట్స్ అవ్వచ్చు. నాకల్ ఇవన్నీ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి, ఒక 20 మినిట్స్ అవ్వచ్చు. ఆటో స్కేలింగ్ మెయింటైన్ చేసుకుంటే దానికి ఒక హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు. రఫ్ ఫిఫ్టీ విల్ బి మోర్, ఇంకా పెద్ద ప్రాసెస్ ఇది ఒక 1 అవర్ పట్టొచ్చు. సో ఈ సెటప్ అంతా టైం పట్టింది. అదే ఈ సెటప్ మొత్తాన్ని మనం 5 నిమిషాలు చేసేయచ్చండి. అది విత్ ఇన్ ఇంకా లెస్ దాన్ 5 మినిట్స్. లెస్ దాన్ 5 మినిట్స్ ఈ సెటప్ మొత్తాన్ని రెడీ చేసేయచ్చు బై యూజింగ్ ది టెరాఫామ్. ఈ టెరాఫామ్ ఏదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్ అండి. అంటే మనకు కావాల్సిన ఇన్ఫ్రా మొత్తాన్ని ఒక కోడ్గా రెడీ చేసి పెట్టుకుంటాం. మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజు, ఏ రోజు కావాలంటే ఆ రోజు ఇన్ఫ్రా క్రియేట్ చేసుకుంటాం, ఏ రోజు కావాలంటే ఆ రోజు డౌన్ చేసేస్తాం. ఇక్కడ మీకు ఏమవుతుంది, ప్రతి సర్వీసెస్ నువ్వు లోపలికి వెళ్ళిపోయి ప్రతి దానికి ప్రతి లైక్ ఎలా అంటే ఈసీ2 మినిట్స్ 10 ఉన్నాయండి. ఈసీ2 మినిట్స్ ప్రతిదీని వెళ్ళిపో ఒక్కో సర్వర్కి డౌన్ చేసుకుంటూ రావడం టైం పట్టింది నీకు. అదే ఈ టెరాఫామ్ వాడడం అనేది జస్ట్ సింగిల్ క్లిక్ తోటి ఏమైందంటే ఇట్స్ నాట్ క్లిక్, ఒక కమాండ్ తోటి ఏమైందంటే కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఎలా అయితే క్రియేట్ చేస్తామో కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని మనం డిస్ట్రాయ్ చేయొచ్చు. ఓకేనా. ఆ తర్వాత కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఒక 100 సర్వర్లు ఉన్నాయి, ఏదైనా డిప్లాయ్ చేయాలి, లైక్ ఏదైనా కాన్ఫిగరేషన్ చేంజెస్ పంపించాలి. సో వాటన్నిటిని ఎలా మేనేజ్ చేయాలి. ఇప్పుడు మనకి లార్జ్ స్కేల్లో పనిచేస్తున్నప్పుడు ఏమైందంటే ఒక 5-6 సర్వర్లు మనం మేనేజ్ కాదు కదండి. మనకి కొన్ని వందల సర్వర్లు ఉంటాయి, కొన్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ సెటప్ ఉంటుంది. బేసిక్గా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే సో ఒక డెవ్ సర్వర్లు అని కొన్ని ఉంటాయి, క్యూఏ సర్వర్లు అని కొన్ని ఉంటాయి, ఎస్ఐటి అని కొన్ని, యూఐటీ అని కొన్ని, యూఐటీలో 1, 2 అని చెప్పేసి ప్రీ ప్రొడక్షన్ అని. సో ఈ డిఫరెంట్ కొన్ని వందల సర్వర్లు ఉంటాయి. సో వాటన్నిటి సర్వర్లకి ఏదైనా కాన్ఫిగరేషన్ చేంజెస్ అవ్వచ్చు. అవన్నీ మేనేజ్ చేయాలంటే మనం చేయలేమండి. అయితే ఏదైనా స్క్రిప్ట్ రాయాలి, లేదా ఇలాంటి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ వాడుకొని మనం వాటిని మేనేజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కుబర్నెటిస్ వచ్చేసరికి ఆర్కెస్ట్రేషన్ టూల్ అనేది బేసిక్గా ఫైనల్ డిప్లాయ్మెంట్స్, ఆ సర్వర్లో డిప్లాయ్మెంట్స్ ఎలా చేసుకోవాలి, ఎలా యాక్సెస్ చేసుకోవాలి అప్లికేషన్ని. సో ఇదంతా లైక్ యామల్ ఫైల్ క్రియేట్ చేయడం. ఇక్కడ దీంతో పాటు మనకి తెలియకుండా ఈ టూల్స్తో పాటు మనం యామల్ అనే ఒకటి టూల్ డిస్కస్ చేస్తాం మనం. ఓకేనా, యామల్ అనే దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అసలు యామల్ ఫైల్ ఎలా రాయాలి, ఆ సెటప్ ఎలా రాసుకోవాలి మొత్తం. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో అది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చరికి ఫైనల్గా జెన్కిన్స్ అని. సో జెన్కిన్స్ అండ్ సిఐసిడి టూల్ అని చెప్పాను కదా. సో కంప్లీట్ ఈ జెన్కిన్స్ అనేది నేను కన్సే లైక్ హార్ట్ ఆఫ్ ది డెవాప్స్ అని చెప్పొచ్చు అండి. ఇప్పుడు చాలా టూల్స్ వచ్చినాయి, బట్ జెన్కిన్స్తో ఇప్పుడు మనం మాట్లాడిన ప్రతి ఒక్క టూల్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు అండి. ఈ జెన్కిన్స్ ఉపయోగించుకొని ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క టూల్ని జెన్కిన్స్ నుంచి రన్ చేయొచ్చు మనం. ప్రతిదీ దీంతో ఇంటిగ్రేట్ చేసి దీంతో ఆటోమేషన్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద స్టిల్ చాలా ప్రాజెక్ట్స్ జెన్కిన్స్ ఉపయోగించుకొని ప్రతిదీ ఆటోమేట్ చేస్తాం. ప్రతి ఒక్కటి అక్కడ గిట్ చెక్అవుట్ అవ్వచ్చు, డాకర్ డిప్లాయ్మెంట్స్ అవ్వచ్చు, బిల్డ్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఈ జెన్కిన్స్ బేస్ చేసుకొని చెప్తాం.
ఓకేనా. సో ఈ జెనెటిక్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, యూజర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీన్ని ఎలా ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలి, మాస్టర్ నోడ్ మాస్టర్ స్లేవ్ నోడ్ అంటే ఏంటి అని. సో ఇలా నెక్స్ట్ వచ్చేసరికి ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అండి. ప్రతి ఒక్కరికి రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాం. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ నౌకరీలో కూడా నేనే ప్లేస్ చేస్తాను. నౌకరీలో కూడా నేనే పెడతాను. ఆ తర్వాత మాక్ ఇంటర్వ్యూస్. సో ఈ మాక్ ఇంటర్వ్యూస్ ఎలాగా ఉంటుందంటే బేసిక్గా, సో నా వరకు నేను ఎలా చెప్తా అంటండి. సో ఫర్ సపోజ్ ఈరోజు గిట్ అయిపోయింది అనుకో. ఈరోజు గిట్ అయిపోతే ఆ అయిపోయిన రోజు కావచ్చు, ఆ మరుసటి రోజు కావచ్చు, ఆ గిట్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ. అట్ ద సేమ్ టైమ్ నేను ప్యారలెల్‌గా ఏదైనా ఒక టాపిక్ చెప్తున్నప్పుడు అందులో ఒక ఇంటర్వ్యూ క్వెషన్ పడిద్దంటే అక్కడ హైలైట్ చేసి చెప్తానండి. ఆ ఇంటర్వ్యూవర్ ఈ విధంగా అడుగుతారు ఈ క్వెషన్‌ని. అంటే ఇప్పుడు ఆ టూల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడే, ఆ టాపిక్‌ని ఎక్స్‌ప్లనేషన్ చేసేటప్పుడే ఓకే. ఇంటర్వ్యూవర్ ఈ క్వెషన్ ఇలా అడుగుతాడు. మనం ఈ విధంగా ఆన్సర్ చేయాలి అక్కడే చెప్తాం. అట్ ద సేమ్ టైమ్ ఆ టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ పర్టిక్యులర్ టూల్ మీద ఏమేమి ఇంటర్వ్యూ క్వెషన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ ముందే ఇస్తాననమాట. సో దానికి నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. సో మీరు ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏమైద్ది, ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కషన్‌లో ఉంటది. మీరు ప్రతిదీ ఇన్నదే మీరు రాసుకుంటే మీకు చాలా అంటే ఎవరో ఏముంది ఒక డాక్యుమెంట్ ఇవ్వడం చాలా ఈజీ అండి. గూగుల్‌లోకెళ్తే ఒక 100 పేజీలు వచ్చేస్తే టక టక ఇచ్చేసి అదే మీరు ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏమైద్దంటే మీకు ఈజీ అయ్యిద్ది. మీకు నచ్చినట్టు రాసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూలో చూస్తాడు ఒక వస్తువుని. నీకు నచ్చినట్టుగా బట్ ఫైనల్ ఆన్సర్ అనేది సేమే. ఫైనల్ ఆన్సర్ అనేది సేమ్. బట్ నువ్వు ఎలా చెప్పాలనుకున్నది నువ్వు నువ్వు రాసుకుంటే ఏమైద్దంటే నీకు హెల్ప్ అయిద్దనమాట. సో, ఆ విధంగా ఏం చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ ఇస్తాను. సో, అలా మనం డిస్కస్ చేస్తే ఓవరాల్‌గా అన్ని కోర్స్ అయిపోయే లోపల మనకి దగ్గర దగ్గర 100, 100 ప్లస్ ఎంట్రీ క్వెషన్స్ వస్తాయండి. సో, 100 ప్లస్ ఎంట్రీ క్వెషన్స్‌లో ఒక్కొక్కరిని ఒక 5, 10 క్వెషన్స్ లాగా మనం అందరికి సేమ్ కూడా పడొచ్చు ఒక్కోసారి. అలా మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్. సో, ఇంటర్వ్యూ గైడెన్స్‌లో ఏమి ఇన్వాల్వ్ అయ్యాయంటే బేసిక్‌గా ఫస్ట్ మనకి హెచ్ఆర్ కాల్. అంటే ఇప్పుడు అందరూ ఎక్స్‌పీరియన్స్ ఉండకపోవచ్చు. కొంతమంది ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్నోళ్ళకి హెచ్ఆర్ కాల్ ఎలా మాట్లాడాలో తెలియకపోవచ్చు. సో, హెచ్ఆర్ ఏ విధంగా క్వెషన్ చేస్తది? మన హెచ్ఆర్‌కి ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి? అంటే అవ్వచ్చు, ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు, టూల్స్ అవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అక్కడ డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో, హెచ్ఆర్ ఇప్పుడు ఏమవుతుందంటే హెచ్ఆర్ లెవెల్‌లోనే స్క్రీనింగ్ అవుతుంది కొన్నిసార్లు. హెచ్ఆర్ కాల్ షెడ్యూల్ చేసే ముందే స్క్రీనింగ్ అవుతుంది. సో, వాళ్ళతో మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి? ఎలా మాట్లాడాలి? అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓకే. కాల్ షెడ్యూల్ అయిపోయింది. ఆ కాల్ షెడ్యూల్ అయిపోయిన ఫస్ట్ ఇనిషియల్ రౌండ్ ఉంటది. అవునా? సో, ఫస్ట్ రౌండ్ ఎనీ రౌండ్ ఫస్ట్ రౌండ్ అవ్వచ్చు ఏదైనా రౌండ్. ఆ రౌండ్‌లో మనం ఇనిషియల్‌గా ఫస్ట్ మనం ఏం చేస్తారు? మనకి ఇంట్రడక్షన్ అడుగుతారు. ఆ ఇంట్రడక్షన్ మనం ఎలా చెప్పాలి? ఆ ఇంట్రడక్షన్ గాని మనము ఒక 3-5 మినిట్స్‌లో 5 మినిట్స్ దాకా లాగగలిగితే మనకి ఉన్న ఆ 30 మినిట్స్‌లో 5 మినిట్స్ అక్కడే మనం తినేస్తాం వాళ్ళు. ఇంక మిగిలే 25 మినిట్స్. లాస్ట్ 5 మినిట్స్ మనల్ని క్వెషన్‌లు అడుగుతారు. ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయని. ఇంక మిగిలేది అతనికి ఓవరాల్‌గా 20 మినిట్స్ అని. ఈవెన్ థో నేను ఇంటర్వ్యూ తీసుకున్నా సరే, ఈవెన్ థో ఎల్‌టీఐ ఎంట్రీకి నేను ఇంటర్వ్యూస్ తీసుకున్నా సరే, ఇది సేమ్ ప్రాసెస్. కానీ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎవరైనా సరే అదే ట్రై చేస్తారు. ఓకేనా. సో, మన ఆ 20 మినిట్స్ గాని మనం మేనేజ్ చేయగలిగితే మనం జాబ్ కొట్టడం చాలా ఈజీ అండి.